సో ఇది సరిహద్దు సమస్య ఇండియా చైనాకి సంబంధించి చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే విధంగా నేను మెటీరియల్ చేసి పంపిస్తున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నవాళ్ళు దీన్ని డౌన్లోడ్ తీసుకోండి. అసలు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రారంభమైంది, దీన్ని ఒక్కసారి క్లాస్ విని స్టడీ చేస్తే ఈజీగా మీరు 1000 నుంచి 1500 వర్డ్స్లో ఆన్సర్ రాయగలుగుతారండి. ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని వంతెనలు, ఎంత సమయంలో వెళ్తాం, నతుల, అబ్జర్వేషన్ పోస్ట్, జలప్లా ఏ విధంగా మనం కోల్పోయాం, చోళాలో ఏ విధంగా జరిగింది, నకులాలో ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది, అరుణాచల్ ప్రదేశ్ది, ఇవన్నీ కూడా మనము ఇవ్వటం జరిగింది. దీంతోపాటు హౌ టు ఓవర్కమ్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా మీరు స్టడీ చేయండి. క్లాస్ విని ఇది స్టడీ చేస్తే ఈజీగా రాయగలుగుతారండి. మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇది మన ఇండియా మ్యాప్ అండి. ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నది, ఇది మనం క్లైమ్ చేస్తున్నది జాన్సన్ లైన్ అంటారు. ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా దీన్ని మనము ఇండియాకి చైనాకి బార్డర్గా పరిగణిస్తూ ఉన్నాం అధికారికంగా. 1962 ఇండో చైనా యుద్ధంలో చైనా ఈ లైన్ లోపలికి వచ్చి ఇక్కడ మీకు బ్లాక్ లైన్ కనిపిస్తూ ఉన్నది. ఇంతవరకు అది ఆక్రమించుకోవటం జరిగింది ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చైనా ఆధీనంలో ఉన్నది. ఈ చైనా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మనము అక్సాయ్ చిన్ ప్రాంతం అని పిలుస్తూ ఉంటాం. సో ఇదండి. సో ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాంతం ఉన్నది. ఈ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇదంతా కూడా పాకిస్తాన్ అప్పుడు ఆక్రమించుకోవటం జరిగింది 1947లో. కానీ 1963 సంవత్సరంలో ఈ పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్నంతా కూడా చైనాకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, టెరిటరీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా ఇన్ 1963 అండ్ నెవర్ రికగ్నైజ్డ్ బై ఇండియా. దీన్ని మనం ఇంకా గుర్తించట్లేదు ఇన్ ది సెన్స్ మనం అంగీకరించట్లేదు. అట్లా చైనాకి ఇవ్వటం తప్పు. ఇది పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతం, ఇది భారత్లో భాగమే. ఈ లైన్ అంతా కనిపిస్తున్నది చూసారా, ఈ లైన్ లోపల ఉన్నదంతా కూడా భారత్కే చెందుతుందని భారత్ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ లైన్ అంతా వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ సిపిఈసి అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వాళ్ళు నిర్మించుకుంటున్నారు. ఇటు పాకిస్తాన్ నుంచి చైనాకి ఒక పెద్ద 6 లైన్ హైవే లాగా నిర్మించుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ పాస్ చేసుకోవడానికి. సో దాంట్లో వాళ్ళు దీన్ని ఉపయోగించుకున్నారు. సో ప్రాబ్లం ఇక్కడ లేదు. సో ఇది తర్వాత ఇష్యూ, అది వేరే ఇష్యూగా మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇండియా చైనాకి సంబంధించిన ఇష్యూ ఇది ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో చైనీస్ 1962లో వాళ్ళు ఆక్రమించుకున్న ఆ ప్రాంతాన్ని దాటి కూడా లోపలికి వస్తున్నారు. ఈ ఆక్రమించుకున్న ఈ ప్రాంతం, ఈ చిన్న డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, బ్లాక్, ఇదంతా కూడా ఆక్రమించుకుంది. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎల్ఓసికి ఎల్ఏసికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఎల్ఏసి అన్నది క్లియర్గా డిమార్కేట్ చేసలేదు. ఒకటి ఇక్కడంటే మనం ఇలా డాట్ లైన్స్ ఇలా చూపిస్తున్నాం, కానీ అక్కడికి ఒరిజినల్ స్పాట్లోకి వెళ్తే ఈ లైన్ ఇక్కడ ఉంటుందో తెలియదు, నేను మార్క్ చేసిన దగ్గర ఇక్కడ ఉంటుందో తెలియదు, ఇక్కడ ఉంటుందో తెలియదు. అలా క్లియర్గా డిమార్కేట్ చెయ్యని వాటిని
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర మాత్రం క్లియర్గా మనకు ఉంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ అని. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ పక్కన మీకు లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ మనం క్లియర్గా డిమార్కేట్ చేసాం. ఇక్కడ చేయటానికి అవకాశం లేదు, ఇదంతా కూడా కొండ ప్రాంతాలు కాబట్టి. చూడండి, ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ 1972లో క్లియర్గా గీసాం. ఇదంతా కూడా ఫెన్సింగ్ చేసి ఇచ్చాం మనం. కానీ ఇక్కడ ఎల్ఏసి, ఇక్కడ మనం ఫెన్సింగ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కనిపిస్తుంది, షియాక్. ఇదంతా కూడా లడఖ్ యూనియన్ టెరిటరీ అయింది, మళ్ళీ మీకు కొత్తగా చెప్పక్కర్లే. దాన్ని క్యాపిటల్గా లే ఇక్కడ ఉన్నది. ఇక్కడ పాంగాంగ్ సో లేక్ కనిపిస్తున్నది మీకు. ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఈ ఎల్లోగా కనిపిస్తున్న చూసారండి ఈ లైను, ఇది ఇక్కడ జింగ్జాంగ్ ప్రాంతం అని చైనా వాళ్ళది ఉంటుంది పైన. ఈ పై జింగ్జాంగ్ ప్రాంతం నుంచి 1957లో వీళ్ళు ఈ లైన్ని కన్స్ట్రక్ట్ అది బార్డర్లో ఇక్కడ ఈ లైన్ని వాళ్ళు రోడ్డు వేసుకోవటం జరిగింది. ఈ లైన్ అంతా కూడా రోడ్డు ఇక్కడ టిబెట్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మన ఇండియన్ బార్డర్ లోపలికి వచ్చి వాళ్ళు చేసుకున్నారు. ఈ డాటెడ్ లైన్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇండియన్ బార్డర్ జాన్సన్ లైన్ ప్రకారం. కానీ వాళ్ళు లోపలికి వచ్చేసి ఇక్కడ అతిపెద్ద రోడ్డు కూడా వేసుకొని ఈ రెండు ప్రాంతాలు, టిబెట్ ప్రాంతాన్ని ఇక్కడ పైనుండే జింగ్జిన్ ప్రాంతాన్ని కలుపుకొని వెళ్ళటం జరిగింది. అది ఇప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుందే, ఇది మీకు ఎల్ఏసి. ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా చూస్తాం స్టెప్ బై స్టెప్. సో ఇండియా టుడే దాంట్లో వాళ్ళకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. మీకు అర్థం అవ్వాలని దీన్ని నేను తీసుకొని మీకు చూపిస్తున్నా అండి. ఇది డిఎస్డిబిఓ రోడ్డు, మొత్తం 255 కిలోమీటర్లు. ఇక దుర్బుక్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా వెళ్ళి డిబిఓ పాయింట్కి చేరుకోవటం జరుగుతుంది. ఇక్కడ షియాక్, ఈ బ్లూ కలర్లో అన్నదంతా షియాక్ రివర్ కనిపిస్తుంది కదా, షియాక్ రివర్ బ్లూ కలర్లోది. ఈ బ్లాక్ కలర్లో ఉన్నదంతా డిఎస్డిబిఓ రోడ్డు. ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఈ పాయింట్ ఉన్నది చూసారా, కరెక్ట్గా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గాల్వాన్ నది, ఈ బ్లూ కలర్లో వచ్చే ఈ గాల్వాన్ నది మరియు షీలాక్ నది, ఈ రెండు కలిసే ఈ ప్రాంతం ఇక్కడ. సో ఇప్పుడు మనం రోడ్డు ఇలా పోతున్నది, నది మించి ఇలా బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఇలా మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ నుంచి గాల్వాన్ నది వచ్చి ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ క్లాష్ జరిగింది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చాలా చాలా ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది అసలు ఎందుకు ఈ పాయింట్లో ఘర్షణ ఏర్పడిందని. ఇది గాల్వాన్ నది, ఇది షయాక్ నది. సో ఈ రెండు కలిసే ప్రాంతం ఇక్కడ. ఇక్కడ నుంచి మనం బ్రిడ్జ్ అనేది వెళ్తుంది కాబట్టి ఇక్కడ మన వాళ్ళు చూస్తున్నారు, అటు చైనీస్ ఆర్మీ కూడా వస్తుంది. సో క్లాష్ పాయింట్ ఇక్కడ ఏర్పడుతుంది. సో ఏప్రిల్ 19 నుంచి ఏ విధంగా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇండియా చైనా అన్నది ఇక్కడ డేట్స్తో సహా ఇచ్చాడు. ఇది కారాకోరం పాస్, స్టార్ మార్క్ కనిపిస్తుంది. ఇది దౌలత్ బేగ్ ఓల్డీ మిలిటరీ అవుట్ పోస్ట్. మనకు దెప్సాంగ్ ఈ ప్రాంతంలో, గాల్వాన్ వ్యాలీ మే 5న, హాట్ స్ప్రింగ్ ఈ ప్రాంతంలో, ప్యాంగ్సు లేక్ దగ్గర, చుషుల్ వ్యాలీ ఈ ప్రాంతం, డెమ్చాక్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఈ బార్డర్ దగ్గర క్లాషెస్ జరుగుతూ ఉంటుంది. ఈ లైన్ ఏమో మనము ఇంటర్నేషనల్ బౌండరీ అకార్డింగ్ టు ఇండియా, జాన్సన్స్ లైన్ మనం క్లెయిమ్ చేస్తున్నది. వాడేమో ఈ చుక్కలున్న చూసారా, దాన్ని ఎల్ఏసీగా వాడు చెప్తున్నాడు. ఇది పాంగాంగ్ లేక్ యొక్క 8 ఫింగర్స్.
F1 first finger, F2 second, F3 F4 F5 F6 F7 F8 కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ F4 పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లాషెస్ ఏర్పడుతున్నాయండి. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇండో చైనా రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇండో చైనా రిలేషన్స్లో ఒకటి బార్డర్ ఇష్యూ, రెండవది బార్డర్ ఇష్యూ కాకుండా ఇతర అంశాల మీద ఎటువైపు నుంచైనా కానీ ప్రశ్న రావచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రం ఈరోజు ఇండో చైనాకి సంబంధించి ఈ సరిహద్దు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాల మీదే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే, ఒకటి మనం ఇండో చైనా బార్డర్ ఇష్యూని డిస్కస్ చేస్తాం, రెండోది ఇండో చైనా రిలేషన్స్ని కూడా సపరేట్గా డిస్కస్ చేస్తాం. ఇండో చైనా రిలేషన్స్లో ఒక బార్డర్ ఇష్యూ ఒక లైన్గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ బార్డర్ ఇష్యూ మీదే స్పెసిఫిక్గా క్వశ్చన్ ఇస్తే మాత్రం 1000 నుంచి 1500 వర్డ్స్ మధ్యలో మీరు మెయిన్స్ ఎస్ఏ రైటింగ్ రాయవలసి ఉంటుంది. అరౌండ్ 1000 నుంచి 1500 వర్డ్స్ కావాలి. సో ఇక్కడ ఎక్కడైతే ఈ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి అవగాహన తెచ్చుకుంటే దీని మీద చక్కటి ఆన్సర్ అనేది మీరు రాయగలుగుతారు. ఒకటి, లడాక్ ప్రాంతంలో ఈ గాల్వాన్ వ్యాలీ కానీ, పాండ్సాంగ్ లేక్ సంబంధించిన ఇష్యూ కానీ, లేదా నతుల్లాకి సంబంధించిన అంశం కానీ, లేదా నకుల్లా పాస్ కానీ, అరుణాచల్కి సంబంధించిన అంశాలు కానీ, ఇలా ఎక్కడెక్కడ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఎరైజ్ అవుతున్నాయి, దానిలో ఉండే రేషనాలిటీ ఏమిటి, అటు చైనా ఏం ఆర్గ్యూ చేస్తుంది, ఇటు ఇండియా ఏం ఆర్గ్యూ చేస్తుంది, పూర్తి సమాచారం మనకు ఐడియా ఉంటే దీని మీద 1000 నుంచి 15 వర్డ్స్ వరకు సాలిడ్గా మనం ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇండో బార్డర్ చైనాకి సంబంధించి బార్డర్ కాన్ఫ్లిక్ట్ మీద స్ట్రైట్గా క్వశ్చన్ అడిగితే అవకాశం ఉంటే మ్యాప్ ద్వారా రిప్రజెంట్ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ రావడానికి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మీరు ప్రయత్నం చేయండి. చాలా సింప్లిఫై చేసి నేను మీకు అందిస్తున్నాను. సో ఈ క్లాస్ విని దీనికి సంబంధించిన మెటీరియల్ నేను ఏదైతే పంపానో దాన్ని స్టడీ చేయండి. ఇది టీఎస్పీఎస్సికి అండ్ ఏపీపీఎస్సికి సంబంధించి ఇతర ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే ఇండో చైనా బార్డర్స్ అన్నది. అక్కడ అడిగితే ఎంసీక్యూలు అడుగుతాడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. గ్రూప్ 1 అండ్ సివిల్ స్థాయి వైపు వెళ్తే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో చూద్దాం ఈరోజు ఇండియా చైనాకి ఎట్లా సమస్య వచ్చింది, అసలు ఈ లడక్ ఏ విధంగా సమస్యకి కారణమవుతుంది, మొదలైన అంశాలన్నీ కూడా. సో తెలిసిన పాయింటే, మొత్తం 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతము చైనాతో సరిహద్దు పంచుకుంటుంది. 3488 కిలోమీటర్లు బార్డర్ మనము చైనాతో షేర్ చేసుకుంటున్నాం. ఇందులో హిమాచల్ ప్రదేశ్ 200 కిలోమీటర్లు, ఇది యూకే ఉత్తరాఖండ్ 345 కిలోమీటర్లు, సిక్కిం 220 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ 1126, లడక్ ప్రాంతం 1597 కిలోమీటర్లతో మొత్తం 3488 కిలోమీటర్లు బౌండరీ షేర్ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో షేర్ చేసుకుంటుంది. ఈ ప్రాంతాల్లో స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, హాట్ స్పాట్స్, వాటిని మనం గుర్తించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దానికన్నా ముందు అసలు దీనికి సంబంధించిన లిటిల్ బిట్ హిస్టారికల్ రీజన్స్, ఆ హిస్టరీ నుంచి కొంచెం లైన్ని టచ్ చేయాలి. అప్పుడు మరి కాస్త స్పష్టత అన్నది మీకు వస్తుంది. ఈ పంజాబ్, ఇక్కడ పంజాబ్ ఉంటుంది. ఈ పంజాబ్ని రాజా రంజిత్ సింగ్ అనే ఆయన 1830s పరిపాలన చేస్తున్నాడు. సో రాజా రంజిత్ సింగ్ అంటే మోడర్న్ ఇండియాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో పంజాబ్లో మోస్ట్ పవర్ఫుల్ రూలర్. వెస్ట్రన్ సైడ్లో మహారాష్ట్రలో శివాజీ కల్ట్ ఏ విధంగా పాపులరో, శివాజీ ఎంత పవర్ఫుల్గా చూస్తూ ఉంటారో, సౌత్లో ఈ బ్రిటిష్ వారి సమయంలో టిప్పు సుల్తాన్ ఎంత పవర్ఫుల్గా రిప్రజెంట్ చేయటం జరిగిందో, సేమ్ మనకు నార్త్లో పంజాబ్లో రంజిత్ సింగ్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాడు. నేటికి కూడా అక్కడ రంజిత్ సింగ్ అంటే అదొక రకమైన ఒక ఆవేశము, ఒక పవర్ఫుల్ రిప్రజెంటింగ్గా ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. వన్స్ అపాన్ ఏ టైంలో అప్పుడు ఆ సమయంలో ఈ ఆఫ్ఘన్లు కోహినూర్ వజ్రం తీసుకొని పోతే ఆఫ్ఘన్లతో యుద్ధం చేసి మరి కోహినూర్ వజ్రం తీసుకొచ్చిన ఘనత రంజిత్ సింగ్ దక్కుతుంది. సో అలాంటి రంజిత్ సింగ్ పంజాబ్ని పరిపాలన చేస్తూ తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. అలా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చినప్పుడు జమ్మూని 1808లో ఆయన ఆక్రమణ చేసుకున్నాడు.
కాశ్మీర్ని 1819లో ఆక్రమణ చేసుకున్నాడు. లడఖ్ని 1834లో ఆక్రమణ చేసుకుని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ ఎక్కడో పంజాబ్ నుంచి అంత దూరం పరిపాలించడం ఆయనకి కష్టమవుతుంది. ఆ కారణం చేత జమ్మూని పరిపాలన చేస్తున్న కిషోర్ సింహ రాజు. సో కిషోర్ సింహ ఇట్రా అని పిలిచాడు రంజిత్ సింగ్. ఏంటి సార్ చెప్పండి సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా అన్నాడు. అవును సార్ ఓడిపోయాను సార్ అన్నాడు. సరే నీ భాష ఏంటో నాకు తెలియదు, అక్కడ జమ్మూలో కాశ్మీర్లో లడఖ్లో ఏముంటుందో నాకు తెలియదు. నాకు కావాల్సింది అక్కడ మంచి పరిపాలన అందజేయాలి. నువ్వు ఉండు, నువ్వు పరిపాలన చేసుకో, నువ్వు నా సార్వభౌమాధికారాన్ని గుర్తించు, సంవత్సరానికి ఇంత కప్పం ట్యాక్స్ లాగా నాకు కడుతూ ఉండన్నాడు. ఇక చేసేదేమీ లేక కిషోర్ సింహ రంజిత్ సింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అంగీకరించి జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాల్ని పరిపాలన చేస్తున్నాడు. అట్లా ఈ లడఖ్ ప్రాంతము మనము ఈ పరిపాలనా పరిధిలోకి తీసుకొని వచ్చాం. అంతా బాగానే ఉంది. 1839లో రాజా రంజిత్ సింగ్ మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత పంజాబ్ సామ్రాజ్యము కాస్త బలహీనపడింది, సైన్యం పరంగా ఇంకా అన్ని విధాలుగా. సో ఇది మంచి అవకాశం అని బ్రిటిష్ ఇండియాని పరిపాలన చేస్తున్న ఆంగ్లేయులు మంచి అవకాశంగా చూసుకొని పంజాబ్ మీద అటాక్ చేశారు. పంజాబ్ మీద అటాక్ చేస్తుంటే కిషోర్ సింహ ఎప్పటి నుంచో కప్పం గడుతూ వస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రూపంలో అదేదో రుణపడ్డట్టుగా పంజాబ్కి. లేదు ఇది మంచి ఛాన్సు అని బ్రిటిష్ వాడికి కిషోర్ సింహ సహాయం చేశాడు. ఆయన మరణించిన తర్వాత గులాబీ సింహ ఆయన కొడుకు సహాయం అందించడం జరిగింది గులాబ్ సింహ బ్రిటిషర్స్కి. సో గులాబ్ సింహ అందించిన సహాయంతో 1845 డిసెంబర్లో యుద్ధం జరిగింది. 46 మార్చ్, అందుకే 1846 అని పెట్టాను. 1846 ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్లో పంజాబ్ రాష్ట్రం బ్రిటిష్ చేతిలో ఓడిపోయింది. పంజాబ్ ఓడిపోయిందంటే పంజాబ్ ఒక్కటే ఓడిపోలే, రంజిత్ సింగ్ గెలిచిన ప్రాంతాలన్నీ కూడా, పాయింట్ అర్థమవుతుంది మీకు, జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలు కూడా డైరెక్ట్గా ఇప్పుడు బ్రిటిష్ వాడి చేతిలోకి వచ్చినాయి. ఇప్పుడు బ్రిటిష్ వాడు దాని చేతిలో పట్టుకున్నాడు, కూర్చున్నాడు, చక్కగా చూస్తున్నాడు, అంతా మన చేతిలో ఉంది. ఇప్పుడు గులాబ్ సింహ వచ్చాడు. సార్ నేను మీకు హెల్ప్ చేశాను కదా సార్ యుద్ధంలో, నాకేంటి అన్నాడు. అవునయ్యా నువ్వు చాలా చక్కగా హెల్ప్ చేసావు. ఇప్పుడు 1857లో ఏ విధంగా అయితే నిజాం ప్రభువులు ఇక్కడ సపోర్ట్ ఇచ్చారో ఆ రోజు నిజాం సపోర్ట్స్ ఇట్లా లోకల్గా లేకపోతే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేసి ఉండేవాళ్ళు బ్రిటిషర్స్. అందుకని ఇలాంటి గులాబ్ సింహ లాంటి వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని చెప్పి, ఇదిగో నువ్వు సంవత్సరం గొప్ప మేము కట్టక్కర్లే, 75 lakhsకి వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామయ్యా అంటారు. సో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ద్వారా గులాబ్ సింహ 75 లక్షలు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి పూర్తి హక్కులు జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ మీద ఆయనే తీసుకొని ఆయనే పరిపాలన చేస్తాడు. కానీ ఆయన దగ్గర సైన్యం లేదు, అంతగా పటుత్వం అన్నది ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేసేంత దమ్ము ఆయన దగ్గర లేదు. కారణము ఇటువైపు చైనా నుంచి అగ్రెషన్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆయన కాపాడుకోవటం చాలా కష్టం అవుతుంది. సో ఆ సమయంలో మళ్ళీ ఆయన బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు. సార్ ఇదంతా కష్టంగా ఉందన్నాడు. ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే అలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసి ఈ పంజాబ్ ఇది గులాబ్ సింహ వీళ్ళ మీద చిన్నగా వాళ్ళతో ఒక ఒప్పందం పెట్టించుకున్నాడు. మా వాళ్ళని నీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చి నిన్ను రక్షిస్తూ ఉంటారు, నువ్వు డోంట్ వరీ, ఈ లడఖ్ ఈ ప్రాంతాలని నువ్వు చక్కగా పరిపాలన చేసుకున్నాడు. ఓకేనండి మీ వాళ్ళు వస్తే నాకేం భయము అన్నారు. ఓకే చక్కగా అంతవరకు సెటిల్ అయిపోయింది. ఇటువైపు చైనీస్ వాడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇటు పరుగులు తీస్తున్నాడు ఆక్రమించుకుందామని. ఒకరోజు పిలిచాడు, చైనా ఇట్రా అన్నాడు. 1865లో ఇండియా బ్రిటిష్ ఇండియా అంటే ఆంగ్లేయులకి టిబెట్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏమిటంటే ఇదిగో ఇది కనిపిస్తున్న చూసారా, దీన్ని సరిహద్దు రేఖగా వాళ్ళు గుర్తించారు. ఎవరు? బ్రిటిషర్స్ మరియు టిబెటన్స్. టిబెట్ ఇది అంతా కూడా టిబెట్ ప్రాంతం. టిబెట్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది చైనా. సో చైనా టిబెట్ రెండు, చైనా మాదే అని చెప్తుంది, అందులో డౌట్ ఏమీ మీకు అక్కర్లేదు. టిబెట్ని సమావేశానికి పిలిచారు, చైనాని కూడా పిలిచారు. చైనా నేను రానని చెప్పింది, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు కష్టం అని చెప్పింది. టిబెట్ సమావేశానికి వచ్చి చైనాతో మనకేంటి సార్ సంబంధము, నీకు నాకు ఇప్పుడు ఇది బార్డర్, ఇండియాలో లడఖ్ ప్రాంతం అన్నది బ్రిటిష్ ఇండియాకి టిబెట్కి బార్డర్, మన ఇద్దరం ఒప్పందం చేసుకుందాం, చైనా వారితో మనకేం సంబంధం అని టిబెట్ వచ్చాడు, చక్కగా బ్రిటిష్ వాడితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది చూసారా, దీనిని జాన్సన్స్ లైన్ అంటారు.
జాన్సన్. సో ఈయన సర్వేయర్గా పనిచేశాడు 1864లో భారత్లో. ఆయన ఇదంతా సర్వే చేసి ఇదంతా కూడా బ్రిటిష్ ఇండియాని ఇటు సైడ్ అంతా కూడా టిబెట్ వాళ్ళకి ఇచ్చేద్దాము అన్నాడు. సో ఇది సరిహద్దు రేఖ. భారత ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా అధికారికంగా ఇండో చైనా బార్డర్ ఏదన్నా ఉంది అని చెప్తుంటే అది జాన్సన్స్ లైన్ ఇక్కడ వస్తుంది. మీకు కొంతమంది దీని మీద సబ్జెక్ట్ మీద తెలవని వాళ్ళు మెక్మోహన్ లైన్ కూడా ఉంది కదండి అనుకుంటారు. సో మెక్మోహన్ లైన్ అన్నది ఇక్కడ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్కి సరిహద్దు. అది వస్తుంది. అది వచ్చే వరకు కాస్త ఆగు. అప్పుడే అయ్యో ఆయన తప్పు చెప్తున్నాడు, జాన్సన్ లైన్ అక్కడ మెక్మోహన్ లైన్ కదా ఉండాల్సిందన్న ఆలోచనకి ఏమక్కర్లేదు. కొంచెం ఓపిక పడితే మిగిలిన టాపిక్ అంతా నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ జాన్సన్ లైన్, ఇది జాన్సన్ లైన్. జాన్సన్ లైన్ని భారత ప్రభుత్వం నేటికి కూడా, ఈ రోజుకి కూడా, రేపటికి కూడా, భవిష్యత్తులో ఇంకో 100 సంవత్సరాల తర్వాతకి కూడా అధికారికంగా ఇదే మాది బార్డర్ అంటుంది. ఇంతవరకు ఎలాంటి సమస్య లేదు. సో చైనా వాడు చిన్నగా ఒక్కొక్కటి తట్టుకుంటూ వచ్చాడు. ఈ టిబెట్ని కూడా తన స్వాధీనంలో చేసుకున్నాడు. వాడి టార్గెట్ ఎప్పుడు కూడా జింగ్పింగ్ అనమాట. ఎప్పటి నుంచి అది వీడు ప్రొవిన్స్లో ఉండేది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఢిల్లీ ఆధీనంలో బెంగాల్ ఉంటూ వచ్చిందో, బెంగాల్ ఎప్పుడు కూడా రివోల్ట్ చేస్తూ ఉంటుంది ఢిల్లీ సుల్తాన్లు, ఢిల్లీ నవాబుల నుంచి విడిపోవటానికి. ఇటువైపు గుజరాత్లో కూడా అలాంటివే రివోల్ట్లు మనం చూస్తూ ఉంటాం ఇండియన్ హిస్టరీ మెడివల్ చదివేటప్పుడు. అలాగే జింగ్పింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా రివోల్ట్ చైనాకి ఎగెనెస్ట్గా స్వతంత్రాన్ని ప్రకటించుకుంటూ వచ్చేది. సో ఇది చైనా కేంద్ర ప్రభుత్వానికి నచ్చేది కాదు. వచ్చి నెత్తి మీద ఒక మొట్టిగా వేసి మళ్ళీ జింగ్పింగ్ని తన స్వాధీనంలోకి చేసుకుంటూ వచ్చేది. ఏ విధంగా అయితే బెంగాల్ని ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ తమ చేతుల్లోకి తీసుకున్నారో అదే విధంగా. సో 1878లో మళ్ళీ జింగ్పింగ్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది చైనా. ఇప్పుడు చైనాకి డైరెక్ట్గా బార్డర్ ఏర్పడుతుంది ఇండియాతో. ఇది జింగ్పింగ్ ఏరియా, డైరెక్ట్ బార్డర్ ఏర్పడుతుంది ఇండియాతో. ఇప్పుడు చైనా ఏమంటుంది, మెక్మోహన్ ఇది జాన్సన్ లైన్ ఏంటి, దాని జాన్సన్ లైన్ లేదు, ఏమీ లేదు, మేము ఇష్టం వచ్చినట్టు మా ప్రకారమే మేము పరిపాలన చేసుకుంటామని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పరిపాలన చేసుకుంటూ వస్తున్నాడు. వాడు ఎప్పుడు కూడా ఈ జాన్సన్ లైన్ని అధికారికంగా గుర్తించడం జరగలేదు. సరే, ఈ మీన్ టైంలో అక్కడ చైనాలో యూరోపియన్ పవర్స్ అన్నీ కూడా ఆక్రమణ చేసుకున్నాయి. స్పెయిన్ కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, ఇంచుమించు ఒక రకంగా చెప్పాలి అంటే చైనా మొత్తం కూడా యూరోపియన్ పవర్స్లో ఇరుక్కుపోయింది. కేవలం కొంత ప్రాంతం మాత్రమే తన దగ్గర ఉంది. సో డిఫరెంట్ డిప్లొమాటిక్గా వాళ్ళు ట్రై కూడా చేశారు చైనాస్. వాళ్ళు ఎంత కూడా సక్సీడ్ కాలేకపోయారు. బ్రిటిష్ నేవీ ముందు వాళ్ళు నిలవలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఓపియం ట్రేడ్ అని బలంగా నడుస్తుంది అక్కడ. ఈ ఓపియం ట్రేడ్కి కూడా కాస్త కథ ఉన్నది. అదంతా కూడా చైనీస్ దాంట్లోకి వస్తుంది. ఎనీవే దాన్ని కూడా ఒక 2 minutes తెలుసుకోవటం వల్ల నష్టమేమీ లేదు. చైనా వాడిని వెళ్ళి బ్రిటిష్ వాడు వ్యాపారం చేసుకుంటా అంటాడు ఈ 18th century స్టార్ట్ అయ్యేటప్పుడు. నువ్వేంటా నాతో వ్యాపారం చేసేది, చైనా ఎప్పటికి కూడా సర్ప్లస్గానే ఉంటుంది, బ్రిటిష్ వాడితో నేను వ్యాపారం చేయను అంటాడు. లేదా ఏదో ముక్క చివరిని ఇయ్యి అంటాడు. మన దగ్గరికి ఎట్లా వచ్చి అడుక్కున్నాడో అట్లా అడుక్కున్నాడు. మనం కాసిం బజార్ బెంగాల్ ఇచ్చాం కదా, సరే అక్కడ చేసుకున్నట్టు అదేవిధంగా చైనా వాడు కూడా ఆ కార్నర్ ఒకటి వాడికి ఇవ్వటం జరిగింది. సో ఎప్పుడైతే అది ఇచ్చాడో వాడు అక్కడ కూర్చొని మొత్తం వాడి నేవల్ షిప్ అంతా తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇక చిన్న వ్యాపారం చేసి ఒక్కొక్కటి వాడు తన్నుకుంటూ లోపలికి వెళ్ళాడు. చైనాస్తో ట్రేడ్ చేయాలి అంటే వాడు పర్మిషన్స్ ఇవన్నీ ఎక్కువైపోయి రెగ్యులేషన్స్ అవన్నీ పెరిగిపోతున్నాయి. మధ్యలో దళార్లు ఇవన్నీ ఏర్పడేసరికల్లా వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్కి అంగీకరించకపోతే చిన్నగా ఓపియంని అక్కడ ప్రవేశపెట్టారు. ఓపియం యుద్ధాలు జరుగుతాయి. ఓపియం తర్వాత చైనా ఫోర్ట్స్ ఒక్కొక్కటి బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ చేసుకుంటారు. ఒక స్థితికి వచ్చేసరికల్లా 1880s అండ్ 1900కి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ పవర్స్ చైనాని ఆక్రమణ చేసుకొని ఉంటాయి. అందుకే చైనా వాడు బయటికి రాలేకపోతాడు. 1904 ఆ సమయంలో ఇనీషియల్ పీరియడ్లో జపాన్ కూడా చైనా మీద దండయాత్ర చేసి గెలుస్తుంది. అర్థం చేసుకున్నావు, చిన్న జపాను చైనా మీద గెలిచేసరికల్లా హ్యూమిలేషన్కి బాగా గురి అవుతుంది. ఒకవైపు రష్యా, ఇంకోవైపు యూరోపియన్ పవర్స్, ఇంకోవైపు జపాను. ఈ 3 ఇట్లా గట్టిగా పిండేసినాయి చైనాని. ఇష్టం వచ్చిన వాడు ఇష్టం వచ్చిన ముక్క లాక్కుంటున్నాడు చైనాలో. సో అల్లడి తల్లడి అయిపోయింది. దాదాపు 100 సంవత్సరాలు. అందుకే దాన్ని సెంచురియన్ హ్యూమిలేషన్ అంటూ ఉంటాడు జింగ్పింగ్. మీకు సమావేశాల్లో ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటుంది అది. సెంచురియన్ హ్యూమిలేషన్ అంటే 100 సంవత్సరాలు మా చైనా బాగా
వెనకబడిపోయింది, అందరూ మమ్మల్ని అవమానపరిచారు, తీర్చుకుంటా, ఒక్కొక్క దానికి లెక్క తేల్చుకుంటా అన్నదే ఆయన యొక్క కాన్సెప్ట్. హ్యూమిలేషన్కి రిటర్న్ గిఫ్ట్లు పంపించడం. సరే, పాయింట్ ఏదైనా కానీ చైనా అప్పటి వరకు కూడా సైలెంట్గా, అంటే బ్రిటిష్ వాడి చేతిలో ఇలా నలిగిపోతుంది, యూరోపియన్ పవర్స్లో ఇట్లా నలిగిపోతుంది, అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఎగ్జామ్లో రాయకలే, కానీ ఈ పాయింట్ అర్థం అవ్వాలి. ఎందుకు ఈ జింగ్పింగ్ని గెలిచిన తర్వాత కూడా చైనా సైలెంట్గా ఉందంటే ఈ ఒత్తిడి ఉండటం వలన అది సైలెంట్గా ఉంది చైనా. అక్కడ రాజులు బలహీనంగా ఉన్నారు. ఈ మావో జెడాంగ్ అనే ఆయన మంచి కమ్యూనిస్ట్ లీడర్. 1930s కమ్యూనిస్ట్ పార్టీ అన్నది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కాలం, భారతదేశంలో కూడా విస్తరిస్తున్న కాలం ఎంఎన్ రాయ్ వీళ్ళ ద్వారా. అదేవిధంగా మావో జెడాంగ్ అనే ఆయన కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి విప్లవ సిద్ధాంతాలు చైనా ప్రజల్లోకి తీసుకొని వచ్చి మావో రెవల్యూషన్, చైనా రెవల్యూషన్ అంటారు, తీసుకొని వచ్చి 1946లో రిపబ్లిక్ ఆఫ్ చైనాని అధికారికంగా ప్రకటించుకోవటం జరిగింది. సో వాళ్ళే రాజ్యాంగం రాయటం. సో మొత్తం ఈ రోజు వరకు కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ అధికారము, ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఈ మావో జెడాంగ్ ఈయన మోస్ట్ పవర్ఫుల్ లీడర్ వరల్డ్లో ఒక రకంగా చెప్పాలి అంటే. సో 5 ఫింగర్ పాలసీ అనేది ఆయన సూచించటం జరిగింది. చైనా అధికారికంగా ఎప్పుడు చెప్పలేదండి ఈ 5 ఫింగర్ పాలసీ అన్నది. కాకపోతే చైనా చేసే ప్రతి పనిలో కూడా ఈ 5 ఫింగర్ పాలసీ అనేది ఉంటుంది. 5 ఫింగర్ పాలసీ ఏంటి? 5 ఫింగర్ పాలసీ అంటే దాన్ని మావో జెడాంగ్ సూచించాడు. ఇప్పుడు ఎవరికైనా కానీ కుడి భుజం లాంటోడ్రా అంటాం, మనం రైట్ హ్యాండ్ ఉండాలి, అతను ఉంటే సక్సెస్ అవుతాడు అతను అనిపించినప్పుడు వీడికి వాడు రైట్ హ్యాండ్ వాడు ఉన్నాడంటే ఇక తిరుగులేదు అంటాం. సో ఎంత బలం ఉంటుంది రైట్ హ్యాండ్కి, అట్లా చైనాకి బలము అంటే ఈ రైట్ హ్యాండ్. 5 ఫింగర్ పాలసీ రైట్ హ్యాండ్ దీనికి. సో రైట్ హ్యాండ్లో పామ్, అరచెయ్యి టిబెట్ 5 ఫింగర్స్, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్, సిక్కిం, నేపాల్, లడక్, ఇవన్నీ కూడా చైనాలో కలిసిపోవాలి, ఇవన్నీ కూడా లిబరేట్ అయిపోవాలి. ఒకప్పుడు నేపాల్, భూటాను రాముడు లక్ష్మణ్ లాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు. ఈరోజు విడగొట్టాడు బ్రిటిషోడు, దాన్ని ఇంకా అలాగే కొనసాగుతున్నాం. ఈ రెండు కలవాలి. లడక్, భూటాన్, లడక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ అందరం కూడా కలిసి ఉన్నాము. సో దీన్ని ఇండియా వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు, టిబెట్ని కాకుండా ఈ ప్రాంతాన్ని. వీటిని లిబరేట్ చేయాలి. లిబరేట్ చేస్తే అప్పుడు ఈ చేతికి బలం పెరుగుతుంది. మీరు సింబల్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడు చైనా ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఆయన ఎప్పుడు ఇలాగే అంటాడు తప్పితే ఎప్పుడు కూడా ఇలా అనడు, ఇలా అని కూడా అండు. ఏదో ఒకసారి మోడీ అనిపిస్తే ఇట్లా అంటాడేమో కానీ ఆయన సింబల్ మొత్తం కూడా ఇలాగే చూపిస్తూ ఉంటాడు. సో ఎప్పటికైనా కానీ 5 ఫింగర్ టిబెట్, ఈ అరుణాచల్, భూటాన్, సిక్కిం, నేపాల్, లడక్ పూర్తి స్వాధీనం కావాలన్నదే మావో జెడాంగ్. సో ఆ కార్యక్రమం కోసమే వాళ్ళు ఎలాంటి కార్యక్రమంకైనా దిగుతారు, అందులో సందేహమే లేదు. ఇది అసలు గొడవకి కారణం ఏమిటి అంటే చారిత్రకంగా ఇంత ఉన్నది. ఇక డౌట్ రావాలి మీకు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమే కదండి, అస్సాము, నాగాలాండ్, మణిపూర్ ఇవన్నీ కూడా పక్కకి తీసుకోవచ్చు కదా మనము, అంతవరకైనా గొడవ అంటే ఇక్కడ నీ దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ అంటే ఆ పైన ఈరోజు ఇండియా మ్యాప్లో కనిపిస్తుందని అర్థం కాదు. మొత్తం నార్త్ ఈస్టర్న్ బిట్ ఎగిరిపోతుంది. అక్కడ సిల్గురి కారిడార్కి నా రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ విత్ సిక్కింతో సహా, భూటాన్తో సహా బిట్ మొత్తం కూడా వాడికే దక్కాలన్నది ఇక్కడ పాయింట్. సో ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు నాకు బలం పెరుగుతుంది. కుడి చేతికి బలం ఎప్పుడు వస్తుంది? అరచెయ్యి, వేళ్ళు ఇవి ఉంటేనే కదా బలం. ఇది లేకుండా కుడిచే ఉండే లాభం నీకు? కామన్ సెన్స్తో ఆలోచిస్తే నువ్వు కుడిచే ఉన్నది ఎప్పుడు అరచేయి 5 వేళ్ళు ఉంటే కుడి చేతికి బలం. ఇది లేకుండా నాకు కుడిచేయి ఉంది, నేను చైనా, నాకు బలం ఉంది అంటే కాదు. ఎప్పటికైనా నువ్వు ఇది గెలువు, ఆ రోజే నీకు బలం అన్నట్టుగా ఈయన స్పీచ్. దానికి చాలా ప్రభావితులైన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ రోజుకి కూడా అదే మోటివ్తో వాళ్ళు స్టెప్పులు వేస్తున్నారు. ఈ మొత్తం కారణము అక్కడి నుంచి మొదలవుతూ వచ్చింది. సో ఇది ఇక్కడ
స్టార్ట్ అయింది. సో దీనికన్నా ముందు జస్ట్ 1914 ఈ సమయంలో రండయ్య కూర్చుందాం, సెటిల్ చేసుకుందాం, ఇండో చైనా 1911లో కూడా కొంచెం రెవల్యూషన్ లాగా వచ్చింది. అప్పుడు వాళ్ళు మెక్మోహన్ లైను గీయటం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అది మళ్ళీ మనం అరుణాచల్ ప్రదేశ్ అప్పుడు చూద్దాం. అక్కడ మెక్మోహన్ లైన్ అన్నది అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వాళ్ళు బార్డర్గా గుర్తిస్తారు. దీనిని జాన్సన్ లైన్ అని బార్డర్గా ఇక్కడ మనము గుర్తిస్తూ వస్తాం. అంతా బాగానే ఉంది. సో వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు, గవర్నమెంట్ వీళ్ళ చేతిలోకి వచ్చింది, రిపబ్లిక్ ఆఫ్ చైనా, కమ్యూనిస్టులు వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇండియా అప్పుడే సోవియట్ యూనియన్ తోటి మంచి క్లోజ్ రిలేషన్స్ ఉంది. ఎప్పుడో 1930s నుంచి కూడా నెహ్రూ మైండ్లో కొద్దిగా కమ్యూనిస్టు భావాలు, సోవియట్ ఈ సోషలిజం భావాలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ అటువైపు వెళ్ళటానికి ధైర్యం చాలట్లే. సరే ఏదో నడిచిపోతూ ఉన్నది. రష్యాతో క్లోజ్ ఉన్నాడు. ఇక ఆటోమేటిక్గా చైనా వాళ్ళతో కూడా మనం ఎందుకు అందరం కలిసి ఉందాం, బాయ్ బాయ్ అనేసి చైనా అని ఎవరు ఆ రోజు గుర్తించలేదు ఒక దేశంగా. ఏది నాన్ కమ్యూనిస్ట్ కంట్రీస్, భారత్ మాత్రమే గుర్తించడం జరిగింది. దోలు ఎక్కువ ఉంది, గోకోటం ఎక్కువ మనకు. సో చైనా నేను ఇన్ని గుర్తిస్తున్నా, ఎందుకంటే అటువైపు రష్యా, కమ్యూనిస్టులు మనం ఎప్పటి నుంచో ఆ భావాలు లోపల ఉండేసన్నాయి వీళ్ళకి. అందుకని చైనాని గుర్తించడం అదా సరిపోయో. ఇప్పుడు నువ్వు లైన్లో వచ్చావు అనుకుంది చైనా, గుర్తించావు కదా, ఇప్పుడు మనం బార్డర్లో అవన్నీ కూడా సెటిల్ చేసుకుందాం అన్నాడు. 1954 ఇద్దరు కూర్చొని చాలా చక్కగా కప్పు కాఫీలు తాగుతూ చైనా వాడి పంచశీల సిద్ధాంతాలని, పంచశీల 5 ప్రిన్సిపల్స్ దానికి ఒప్పుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుందాం, చాలా ప్రశాంతంగా గడుపుకుందాం. నీ ఏరియాలోకి నేను రాను, నా ఏరియాలోకి నువ్వు రావద్దు. నీ సార్వభౌమాధికారాన్ని నేను కాపాడుతా, నా సార్వభౌమాధికారాన్ని నువ్వు కాపాడు. ఇలా మన ఇద్దరం కలిసి ఉంటే ఈ ప్రపంచంలో మళ్ళీ మనమే శక్తులమవుతామని ఇండియా అన్నది. ఇంతవరకు బాగానే నడుస్తూ ఉంది కదా. కానీ టిబెట్ ప్రాంతం వచ్చేసరికల్లా ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయింది. టిబెట్ ఎప్పటి నుంచో చైనా నాదే అంటుంది. టిబెట్ బుద్ధిస్టులు, దలైలామా ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు లేదు చైనాకి సంబంధం లేదు, మేము పరిపాలిస్తామన్నాడు. నువ్వు పరిపాలించడం ఏంట్రా, చైనా ఈరోజు రిపబ్లిక్ చైనా, ఆర్మీ మన దగ్గర ఉంది, వెళ్ళి వేసిరండ్రా చైనా టిబెట్ని అన్నాడు చైనా రూలర్. వెంటనే వాళ్ళు టిబెట్ని ఆక్రమణ చేసుకున్నారు. ఆక్రమణ చేసుకుంటే ఇక్కడ దలైలామా ఆయన ఎప్పుడు కూడా దీక్ష, మెడిటేషన్ ఇట్లాంటి, ఆయన గన్ను తెలవదు, కత్తి తెలవదు. ఏం చేస్తాడు, వెంటనే పారిపోయి ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చేసరికల్లా మన వాళ్ళు ఏంటి, ఓ దలైలామా నువ్వు డోంట్ వరీ, దాదా కూర్చో, నీకు నేను చైనాతో నేను మాట్లాడతా, మొన్నే మాట్లాడొచ్చాను అనేసి దలైలామాకి మనం ఆశ్రయం ఇచ్చాము. ఇది చైనాకి ఇంకా ఒళ్ళు మండిపోయింది. దలైలామాని వాళ్ళు టెర్రరిస్ట్గా చూస్తారు చైనీస్. అలాంటి నువ్వు ఆశ్రయం ఇచ్చేసరికల్లా వాళ్ళు చెప్పారు, నువ్వు దలైలామాని వెనక్కి పంపు. లేదు దలైలామా ఇక్కడే ఉంటాడు, టిబెట్ వాళ్ళు స్వతంత్రంగా పరిపాలన చేసుకుంటారు, వాళ్ళని అడుగుదాం, టిబెట్ వాళ్ళని, ప్రజల్ని అక్కడ ప్రజాస్వామ్యం బతకాలి, ఇలాంటి సూత్రాలు ఏవో చెప్పాడు. వాడికి అట్లాంటివి వినబడవు. అంతే, సమయం చూసుకున్నాడు. 1962లో అటాక్ ఇవ్వండిరా అన్నాడు ఇండియా మీద కూడా. మాటలు లేవు, చేతల్లో దిగిపోయాడు. చైనీస్ ఆర్మీ ఇక రంగంలోకి దిగింది. వాళ్ళు ఇలా లోపలికి వచ్చారు. ఆడు ఈ లైన్లు గీన్లు ఏమీ చూసుకోడు. చైనా వాడు ఎంట్రీ అయిన తర్వాత జాన్సన్ లైన్ గీలేదు, ఏమీ లేదు, లోపలికి వచ్చేసాడు. ఈ రెడ్ బార్డర్ కనిపిస్తుంది చూసారా, అంతవరకు వాడు రావటం జరిగింది. సో ఈ రెడ్ బార్డర్నే మనము LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి మనము అక్సాయ్ చిన్ చైనా ఆక్రమించిన ప్రాంతము. ఇండో చైనా వార్ 1962లో చైనీస్ ఆర్మీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా ఆక్రమించుకున్నారు. దీనిని అక్సాయ్ చిన్ అంటాము. అక్సాయ్ చిన్ అంటే అది. వీడికి వచ్చాడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఇప్పుడు చైనా వాడు గుర్తిస్తున్న సరిహద్దు, దాన్ని కూడా గుర్తించడు. LOCకి ఇక్కడ ఇంకొక అంశాన్ని, LOCకి LACకి డిఫరెన్స్ ఏంటంటే, LOC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్లో క్లియర్గా గోడ గట్టి ఉంటుంది. ఇది పాకిస్తాను, ఇది ఇండియా అని మధ్యలో బార్డర్ క్లియర్గా ఉంటుంది, ఫెన్సింగ్ వేసి. LOCలో, LACలో ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఇటువైపు చెయ్యేస్తే ఇది చైనా అంటాడు వీడు, ఇది ఇండియా అంటాడు. ఎవడి బార్డర్ ఏంటో ఎవరికి తెలవదు, ఒక గీత ఉండదు,
ఒక ఏమి ఫెన్సింగ్ ఉండదు, ఏముండదు. ఎందుకు ఇదంతా హిమాలయ రేంజెస్. ఇక్కడ నువ్వు మంచి ప్లెయిన్ ఏరియా అంటే నువ్వు ఫెన్సింగ్ వేసుకోవచ్చు, పొలాల్లో ఫెన్సింగ్ వేసినట్టు. ఇక్కడ హిమాలయాలో ఏం ఫెన్సింగ్ వేస్తాం, తలదిక్క కాకపోతే మొత్తం నైట్ మంచు గురిసి మొత్తం లోపలికి దిగబడిపోతుంది నువ్వు ఎంత ఫెన్సింగ్ వేసినా. అందుకని ఇక్కడ నువ్వు ఎంత ఫెన్సింగ్ వేయలేవు, క్లియర్ కట్గా స్కేల్ పెట్టి కట్ చేయలేవు, ఇది నీ భాగం ఇది నా భాగం అని. అందుకే డిమార్కేషన్ సరిగా లేని ప్రాంతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో డిమార్కేషన్ లేదు కాబట్టి చైనీస్ ఆర్మీ అవకాశం ఉన్నప్పుడల్లా ఇటు వస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీ ఇక్కడ స్టేషన్ అయ్యి ఉండి వీళ్ళు అడుగుతారు, రే నువ్వు ఇది గీత దాటొచ్చావురా, ఇది నీ ఏరియారా అంటాడు. నేను దాటలే, ఇదే నా ఏరియా అనుకుంటూ వాడు ఇలా ముందుకు వస్తూ ఉంటాడు. మన వాళ్ళు వాడిని వెనక్కి తరిమేస్తూ ఉంటారు. ఇది గోళ ఇక్కడ కొట్టుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని అట్లా చూసుకోవాలి. కానీ చైనా వాడి మోటివ్ అరుణాచల్, భూటాన్, సిక్కిం, నేపాల్, లడఖ్, టిబెట్ని కబ్జా చేసుకోవాల్సిందే. ఇదే మోటివ్ తోటి వాడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఈ ఎల్ఏసి అనేది దాన్నే వాడు బార్డర్గా అంటాడు. అక్కడ ఏమీ ఫెన్సింగ్ ఉండదు. 2 రోజులు ఇక్కడ ఉంటాడు. వాడికి ఎప్పుడో మంచి మూడ్ వస్తుందేమో టింగ్ 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 అని లేచి ఇట్లా నడుస్తాడు. వాడు ఇండియన్ ఎల్ఏసి దాటి వచ్చాడు. అక్కడ ఎల్ఏసి అంటే ఏమి గీత లేదు కదా, వచ్చేసాడు నిద్రలో నడుచుకుంటూ. ఇండియన్ ఆర్మీ వచ్చి ఇది మాదిరా, మా దాంట్లోకి వచ్చావు అంటాడు. ఇది నాదే అంటాడు. ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎందుకురా గోవాలనుకుంటే మళ్ళీ వాడు వెనక్కి వెళ్తాడు. ఇంతే జరుగుతున్నది. ఇక్కడ వాడు వెనక్కి జరిగితే సర్దుమణిపోతుంది, లేదు అని కొట్టుకుంటే అటు ఇటు క్యాజువాలిటీస్, మరణాలు అన్నది సైనికులది సంభవిస్తున్నాయి. సో ఇట్లా జరుగుతూ వస్తుంది. ఈ అక్సాయ్ చిన్న ప్రాంతం నుంచే జిన్పింగ్ని మరియు టిబెట్లో ముఖ్య ప్రాంతాన్ని కలుపుతూ 1200 కిలోమీటర్ల రోడ్డుని 1919 ఆ సమయంలో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా నిర్మించడం జరిగిందండి ఈ చైనా. ఇప్పటికి కూడా ఈ రోడ్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సరే, వాడు నిర్మించుకున్నాడు, అక్సాయ్ చిన్ను దాంట్లోనే ఉంది, ఇవన్నీ కూడా నడుస్తూ వస్తున్నాయి. ఈ గోలకి కారణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ బార్డర్ ఇష్యూస్ని చూడాలి. ఇది రణ్జిత్ సింగ్, ఈ చైనా, వీడి అటాక్, ఇదంతా కూడా ఒకానొక సందర్భంలో ఇక్కడ ఒక పాయింట్ని కూడా అభ్యర్థులు గమనించాలి. ఒకానొక సందర్భంలో ఈ ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది ఏంటి, ప్రైమ్ మినిస్టరు పార్లమెంట్లో అన్నారు. ఇప్పుడు అది రికార్డు కూడా ఉంటాయి, కాకపోతే మనం ఇప్పుడు చూపించడం సాధ్యపడదు కాబట్టి. ఇదంతా కూడా డ్రై ఏరియా, గడ్డి కూడా మొలవదండి, గడ్డి కూడా మొలవదు ఇక్కడ, అనవసరం, కోల్డ్ డిజర్ట్ అంటారు. మరి దీనివల్ల లాభం ఏమిటి అంటే డిఫెన్స్ పరంగా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. పెద్దగా పంటలు పండుతాయి, లేకపోతే ఖనిజాలు ఉంటాయి, దాంతో పరిశ్రమల అభివృద్ధి ఇట్లాంటివి ఏమీ లేదు. ఎందుకయ్యా చైనీస్తో గోల ఇచ్చేద్దామా అనుకుంటే మహావీర్ త్యాగి ఎంపీగా ఉన్నారు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు బట్టతల వచ్చింది, ఆయనకి బట్టతల ఉంది. అప్పుడు బట్టతల వచ్చి, ఇగో నా బట్టతల మీద ఒక్క ఎంట్రుకు కూడా మొలవదు. బట్టతల మీద ఎంట్రుకలు ఏం మొలుస్తాయి, బట్టతల మీద ఎంట్రుకలు ఏం మొలవు. అట్లని నా తలకాయని తీసుకొని వెళ్ళి ఎనిమి చేతుల్లో పెడతానా? అంత పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమీ మొలవదు, గడ్డి కూడా మొలవదు, పంటలు ఏం పండవు, ఆపిల్ తోటల్లో ఎలాంటివి లేవు, అట్లాంటిది ఎందుకే అంటారు. అట్లని గడ్డి కూడా మొలవని ఈ బట్టతల ఇంకెందుకు, జుట్టు ఉంటేనే కదా అందము, ఈ జుట్టే లేని ఈ బట్టతలు ఎందుకని తీసుకెళ్ళి ఆ చేతుల్లో పెడతామా? అట్లాంటిది ఏమీ లేదు, ఉండాల్సిందే అని అప్పట్లో ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అవి జరుగుతూ ఉండేది, కార్టూన్స్ కూడా వచ్చినాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇండియా చైనాకి సంబంధించి. ఇది మంచి ప్రతి అంశాన్ని కూడా మెటీరియల్ రూపంలో ఇచ్చాను, తీసుకోండి. ఇప్పుడు మనం ఈ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి ముఖ్యమైనవి వాటిని చూడాలి. ఒకటి, లడఖ్ని పరిశీలన చేస్తాం. ఈ లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ వ్యాలీ ఇది ఇంపార్టెంట్. పాంటాంగ్, లైక్ నాతులా,
అండ్ నాకులా, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా బార్డర్ డిస్ప్యూటెడ్ ఏరియాస్. ఈ జమ్మూ కాశ్మీర్ లడఖ్తో ఉండే ప్రాంతాన్ని కూడా వెస్ట్రన్ సెక్టార్ అంటారు. హిమాచల్, ఉత్తరాఖండ్ ఉండే ప్రాంతం అంతా కూడా సెంట్రల్ సెక్టార్ అంటాం. ఇటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అంతా కూడా ఈస్టర్న్ సెక్టార్ అని మనము పిలవటం జరుగుతుంది. సో కాన్ఫ్లిక్ట్ ఈస్టర్న్ సెక్టారా, సెంట్రల్ సెక్టారా, వెస్ట్రన్ సెక్టార్లో అన్నది ఈ ఏరియాస్ని బట్టి మనము చెప్పుకోవచ్చు. మోస్ట్ హాట్స్పాట్స్ మన చైనాకి మనకు గోల ఈ వెస్ట్రన్ సెక్టార్లో జరుగుతుంది. లడఖ్, ఈ గాల్వాన్ వ్యాలీ అండ్ ప్యాంటాక్ లేక్ దగ్గర నడుస్తున్నది ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత ఈస్టర్న్ సెక్టార్లో సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర తీవ్రంగా ఉన్నది. ఈ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అన్నది మైదాన ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ మన ఆర్మీ ప్రాపర్ స్టేషన్ అయి ఉంది బార్డర్లో, ఇండో టిబెటన్ బార్డర్ అంటూ కూడా పిలుస్తాం దాన్ని. అక్కడ ఆర్మీ ఫుల్ పవర్గా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ బార్డర్ క్లియర్గా మార్క్ చేసి ఉన్నది, ఈ ఫెన్సింగ్ అవన్నీ కూడా వేసి ఉన్నాం. ఎప్పుడైనా ఇండియాకి ఎవరైనా పెద్ద పొలిటీషియన్స్ వస్తే, అమెరికా నుంచి ట్రంపో లేకపోతే యూకే నుంచో ఫ్రాన్స్ నుంచో వస్తే, అప్పుడు చైనా వాడు వీటి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అటాక్ చేస్తాడు అంటే, ఇంటర్నేషనల్ పెద్దవాళ్ళు ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే వరల్డ్ మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది. అలా మీడియా ఫోకస్ చేస్తున్నప్పుడు ఈ బార్డర్ ఇష్యూని వాడు ఇంటర్నేషనల్ చేస్తూ ఉంటాడు, ఇంటర్నేషనల్ ఇష్యూగా చేస్తూ ఉంటాడు చైనా వాడు. అందుకని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మీద ఇలాంటి సమయాల్లో అటాక్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ట్రంప్కి వీళ్ళకి సెక్యూరిటీని కల్పించడంతో పాటు ఇక్కడ కూడా మన వాళ్ళు గస్తీ తిరుగుతూ ఉంటారు. సో ఎక్కువగా ఈ సెక్టార్ అన్నది కాన్ఫ్లిక్ట్ ఏరియాలోకి రాదు. వెస్ట్రన్ సెక్టారు, ఈస్టర్న్ సెక్టారు. నువ్వు ఈ వ్యాసం ఎస్ఏ రాసేటప్పుడు ఇవి ముఖ్య సంఘటనలు. ఈ ప్రాంతాల్లో మనము ఇప్పుడు ఈ ఘర్షణ వాతావరణం చూస్తున్నాం, దానికి గల కారణాలు అనుకుంటూ చక్కగా రాయొచ్చు. ఇది ఇంట్రడక్షన్ అని పెట్టేసేసి దానికి పూర్వ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి అనుకుంటూ అలా ఒక 50 నుంచి 100 వర్డ్స్ ఎంత అయితే అంత నీ శక్తి సామర్థ్యాలు అక్కడ టైము అన్ని బేస్ చేసుకొని రాస్తావు. దాని తర్వాత ముఖ్య సరిహద్దు సమస్యలు అని పెట్టి ఇట్లా ఒక లిస్ట్ ఇస్తావు. లిస్ట్ ఇచ్చి ఇప్పుడు లడఖ్, గాల్వాన్ ప్రాంతం అని సబ్ హెడింగ్ పెట్టి ఇట్లా దీని గురించి కొంత రాస్తాం. రెండోది ఇట్లా రాసి ఇట్లా రాస్తాం. సో ఎగ్జామినర్కి ఈజీగా కమ్యూనికేట్ అవ్వాలి నువ్వు రాసే ఆన్సరు. అల్టిమేట్ ఏమో ఇక్కడ నువ్వు వెళ్ళి ఏమి ఇండో చైనా ఇష్యూ సాల్వ్ చేసే అవకాశం ఏమీ లేదు, అంతవరకు నీకు తెలిసిందే. కాకపోతే గ్రూప్ 1 మెయిన్స్ లాంటివి రాస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఎగ్జామినర్కి కమ్యూనికేటింగ్గా ఉండాలి. ఆయనకి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవటం వలన ఉపయోగం లేదు. అందుకని ఇవి సమస్య ప్రాంతాలు, ఇది ఇక్కడ ఇట్లా సమస్య ఉందని నీట్గా రాసుకుంటూ వెళ్తే చక్కటి స్కోర్ అనేది నీకు వస్తుంది. ఇది వ్యాసం రాసే దాంట్లో ముఖ్య అంశాలని ప్రయోగం చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం నీట్గా. ఇప్పుడు మనము ఇండో చైనా ఈ బార్డర్ క్లాష్ని ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఈ 5 ఫింగర్ దాంట్లో ఏదైతే వాళ్ళ టార్గెట్ ఉందో లడఖ్. సో ఈ లడఖ్ని వాళ్ళు ఎప్పుడో అప్పుడు వాళ్ళ దాంట్లో కలుపుకోవాలన్న ఆలోచన, అది మనకు ఇందాక చెప్పుకున్నట్టు. సో ఈ లడఖ్ని ఏ విధంగా అయినా స్వాధీనం చేసుకోవాలి, దానికి ఉండే అన్ని మార్గాల్ని వాళ్ళు అన్వేషణ చేస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ మనం లడఖ్ నుంచే స్టార్ట్ చేద్దాం. లడఖ్, అక్సాయ్ చిన్. ఇక్కడ సమస్య ఏమిటి అంటే డిఎస్డిబి రోడ్, దార్బుక్ షియార్ దౌలత్ బెగ్ రోడ్డు అంటారు. సో ఈ రోడ్డు అన్నది ఇక్కడ వాళ్ళకి సమస్యగా ఏర్పడింది. ఎందుకు ఈ రోడ్డు సమస్య, గాల్వానా వ్యాలీ దగ్గర ఎందుకు ఈ క్లాష్ ఏర్పడింది, అవన్నీ వివరంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీన్ని అర్థం చేసుకుంటూ వద్దాం. ఈ బ్లూ డాట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని జాన్సన్ లైన్ అంటారు. ఈ జాన్సన్ లైన్ని భారత ప్రభుత్వం ఇండియా చైనాకి అధికారికంగా బార్డర్గా గుర్తిస్తూ వస్తుంది. ఈ బ్లూ లైన్ ఇదంతా కూడా.
కానీ చైనా దీన్ని అధికారికంగా గుర్తించట్లే. 1962 యుద్ధం తర్వాత చైనా భారత్ లోపలికి రావటం జరిగింది. ఇక్కడ వరకు వచ్చింది. రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా, దీనిని LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ ప్రాంతం అంతా కూడా అక్సాయ్ చిన్ ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఇక్కడ గాల్వానా వ్యాలీ, గాల్వానా లోయ అనేది ఉన్నది. ఈ లోయ దగ్గర గాల్వానా నది అనేది పుట్టి, ఆ గాల్వానా నది ఇట్లా ఈ LACని దాటి కారాకోరం రేంజ్ దగ్గర నుంచి ఈ షయాక్ నది దగ్గరికి వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి మన సమస్య ఏమిటి, వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఈ గాల్వానా వ్యాలీ దగ్గరే ఇంత క్లాష్ అనేది ఏర్పడింది, అది అర్థం కావాలంటే కొంచెం బ్రీఫ్గా మనం ముందుకు వెళ్ళాలి. సో 1962లో ఇండో చైనా వార్ జరిగినప్పుడు అండి, ఎప్పుడైనా కానీ చైనా వాళ్ళు రావచ్చు, మనం ఆ సమయంలో కాస్త దెబ్బతిన్నాం చైనా చేతుల్లో, ఇక మీదట అలర్ట్గా ఉండాలని చెప్పి ఈ నార్త్ ఏరియాలో హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ అక్సాయ్ చిన్కి దగ్గరగా దాన్ని దౌలత్ బెగ్ ఓల్డీ అని పిలుస్తారు. సో ఇది ఒక కొండ ప్రాంతం, ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతం. ఇక్కడ మనం మిలిటరీ పోస్ట్ని ఏర్పాటు చేస్తే మన మిలిటరీ జవాన్లు ఇలా బైనాక్యులర్స్లో ఎవరైనా వస్తున్నారా, రెడీ అయితే మనకు సిగ్నల్స్ పంపిస్తారు, మనము సిద్ధంగా ఉండొచ్చు, ఎవరైనా మన ఈ బార్డర్ దాటుతున్నారని పరిశీలన చేయొచ్చని 1962లో దౌలత్ బెగ్ ఓల్డీ అనే ఒక మిలిటరీ పోస్ట్ని ఏర్పాటు చేసింది. ఇలా కొండ ప్రాంతాలు ఉంటుంది ఇదంతా కూడా. దౌలత్ బెగ్ అంటే అది చేయి ప్లెయిన్గా ఏమి ఉండదు, సో మొత్తం కొండలు, పెద్ద పెద్ద కొండల్లాగా ఉంటుంది. సో ఆ కొండల మీద పైన అన్నది మనం మిలిటరీ పోస్ట్ని ఏర్పాటు చేసాం. అయితే ఈ మిలిటరీ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి, రెగ్యులర్గా వెళ్తూ రావాలి అంటే 2 దారులు మనకు అవకాశాలు ఉంటాయి. ఒకటి ఎయిర్వేస్ ద్వారా మనం వెళ్తాము, రెండోది రోడ్డు ద్వారా మనం వెళ్తాము. ఎయిర్వేస్ ద్వారా వెళ్ళొచ్చని అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ అంటారు. మనం ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగ ఉంటుందో అలా ఒక చిన్న మిలిటరీ విమానాలు దిగటానికి ఒక చిన్న ఎయిర్పోర్ట్ లాగా దాన్ని ఏర్పాటు చేస్తాం. ఎయిర్పోర్ట్ అని పదం వాడడం, మిలిటరీ ఎయిర్ స్ట్రిప్ అని పదం ఇక్కడ ఉపయోగిస్తాం. ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ని ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్నాం. సో ఆ ఎయిర్ స్ట్రిప్ దగ్గరికి జవాన్లని తీసుకొని వెళ్ళి అక్కడ దించి రావటం జరుగుతూ వస్తుంది. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కావాల్సిన సరుకులు అవన్నీ కూడా సప్లై చేస్తూ వస్తున్నాం. ఇది ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ద్వారా మనము సేవలు అందిస్తూ DBO దౌలత్ బెగ్ ఓల్డీ DBO ద్వారా మనము ఈ LAC నుంచి ఇంకా చైనా వాళ్ళ లోపలికి రాకుండా పరిరక్షించుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏంటి ఎయిర్ స్ట్రిప్ ద్వారా అంటే, ఎంతమంది సైనికులను అక్కడ మనం దించగలుగుతాం? 10 మంది, 20 మంది, 100, 200, 1000, ఇంతకన్నా అయితే ఎక్కువ దించలేం. సైనికుల సంఖ్య పెరుగుతున్నా వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా పెరుగుతూ వస్తాయి. డే టు డే ఫుడ్ కావాల్సిందే, ఇతర సౌకర్యాలు కావాల్సిందే, దీంతోపాటు మిలిటరీ ఎక్విప్మెంట్స్ కూడా అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఫ్లైట్ ద్వారా వెళ్ళటం అంటే అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు కాదండి అంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉన్నది. సో ఈ DBO అన్నది మీన్ సీ లెవెల్ యాటిట్యూడ్ చూస్తే సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉందండి. 16,700 అడుగుల ఎత్తులో ఉన్నది. అంత ఎత్తులోకి ఇప్పుడు మన దగ్గర ఉండే ఎయిర్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగరగలిగి ఉండాలి. అప్పటికి సర్వీస్లో 1962లో సర్వీస్లో A32 అనేది ఒక ఎయిర్ ఫ్లైట్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. సో అది గరిష్టంగా ఎగరగలిగితే 1400 feet ఎగరగలుగుతుంది. అంతకు మించి దీని సామర్థ్యం లేదు. ఒక TVS మీరు నడుపుతూ ఉంచుతారు, TVS చిన్నది TVS 50ని ఎంత స్పీడ్ పెట్టగలుగుతారు? దానికి మహా అంటే 50 km/h, అంతకన్నా స్పీడ్ పెంచితే కష్టం. ఇంకా నువ్వు పెంచితే 60, ఇంకా పెంచితే 70. అదే కాస్త పల్సర్ ఈ బండిలు అనుకోండి, నార్మల్గా 60 వెళ్ళగలుగుతాం, ఇంకాస్త స్పీడ్ పెంచుకోగలిగితే 100 వెళ్ళగలుగుతాం. ఇంకా ఇప్పుడు కొత్త బైకులు వస్తున్నాయి, సో అవి నార్మల్గానే 100 వెళ్తాం, ఇంకా స్పీడ్ కావాలంటే ఇంకా స్పీడ్ వెళ్తాం. సో బైక్కి ఏ విధంగా అయితే డిఫరెంట్ ఉందో అదేవిధంగా మన దగ్గర ఉండే యుద్ధ విమానాలు కూడా ఎగిరే ఎత్తు కానీ వాటి సామర్థ్యాల్లో తేడా ఉంటుంది. 1962లో మన దగ్గర అతి సామర్థ్యమైన విమానం ఏదంటే A32. అది గరిష్టంగా వెళ్తే 1400 feet వెళ్ళగలిగేది. సో
సో ఇప్పుడు చెప్పినట్టు టీవీఎస్ 50ని నువ్వు ఇంకా స్పీడ్గా వెళ్ళాలి పక్కనోడు కార్తో పోటీ అనుకొని 50ని 60 కిలోమీటర్ 70 యాక్సిలరేటర్ తిప్పినట్టు ఆ A32ని ఇంకా బలంగా లేపుకుంటూ 1670 వరకు చాలా కష్టంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడి నుంచి 4 జవాన్ల కిందకి దిగి ఆ గన్నులో పట్టుకొని అక్కడ పోస్టింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది చాలా కష్టమైన పని అవుతూ వస్తున్నది. ఎట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, రెగ్యులర్గా వెళ్ళాలి. అవి మళ్ళీ క్లాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సరే, అయినా కానీ వెళ్తూనే వస్తున్నాం. BDO దగ్గర మనం సెక్యూర్గా ఏర్పాటు చేసాం, బలంగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే దీని సర్వీస్ అయిపోయింది. 1964లో A32 సర్వీస్ అయిపోయింది. ఇక ఒకసారి ఫ్లైట్ సర్వీస్ అయిపోయిందంటే దాన్ని ఇంకా ఉపయోగిస్తుంటే ఇప్పుడు స్క్రాప్ వెహికల్స్ అంటారు. ఒక కాలం వరకు ఆ వెహికల్స్ చక్కగా పనిచేస్తాయి, దాని తర్వాత అది రిపేర్లు వస్తూ ఉంటాయి. దానికన్నా మనం కొత్త వెహికల్ కొనుక్కోవచ్చు అనుకుంటాం. అలాగే యుద్ధ విమానాలు వాడితే దానికి పలానా కాలం అని ఉంటుంది, దాని తర్వాత దాన్ని ఉపయోగించకూడదు. 1964లో దీని కాలం అయిపోయింది. దీనిని ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో విత్డ్రా చేసుకుంది. ఇక దీన్ని వాడద్దు, వాడితే మనకే ప్రమాదము, అది గాల్లో ఎగట్టమేమో కానీ పైకి తీసుకెళ్ళి మన ఎత్తి మీద పడుతుందని దీన్ని ఆపేశారు. దీన్ని ఆపేయటం వల్ల ఎయిర్ స్ట్రిప్ ద్వారా ఇక్కడికి వెళ్ళటానికి, DPO దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడలేదు. సో దాంతో 1964లో ఈ ఎయిర్ స్ట్రిప్స్ ఏదైతే ఉంటుందో దానిని క్లోజ్ చేశారు. దాన్ని క్లోజ్ చేయటం జరిగింది. సో మన సైనికులకి చెప్పారు, మీరు నడుచుకుంటూ వెళ్ళండి, ఇంకేమన్నా వాహనాలు ఉంటే దాన్ని తీసుకొని రోడ్డు మార్గం ద్వారా DPOకి చేరుకోండి అని చెప్పారు. సరే అని మన వాళ్ళు ఆర్మీ ఆర్డర్స్ ఉంటే వెళ్ళాల్సిందే. రోడ్డు దారి పట్టుకొని ఇక్కడి నుంచి వాళ్ళు ఇలా వెళ్తూ వచ్చారు. సో అది ఎలా ఉంటుందంటే రోడ్డు మార్గము, మీరు దారిలో ఈ షియాక్ నది అనే ఒకటి మీకు కనిపిస్తుంది. ఈ షియాక్ నది దాటుకుంటూ వెళ్ళాలి. లగేజీ ఉంటుంది, బై వాక్ మాత్రమే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వెహికల్స్ తీసుకొని వెళ్ళే అవకాశాలు లేవు అసలు. ఈ వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా సమస్యలు. కొండ ప్రాంతం ఎక్కి దిగటం అంటే అది సాధారణ ఇష్యూ కాదు. అయినా కానీ మన ఆర్మీ కష్టమో నష్టమో పడుతూ ఒక 3 నుంచి 4 రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళటానికి. వెళ్ళి పహారా కాస్తూ వచ్చారు. అలా జరుగుతూ వస్తున్నది. అయితే ఇక్కడ కూడా ఇంకో సమస్య ఏర్పడుతుంది. అలా వెళ్ళి అలా ఉండటము ఇంకా సమస్యతో ఈ షియాక్ నది అనేది మనకు ఒక సమస్యగా ఏర్పడింది. ఈ షియాక్ నది దాటాలి మనం. ఈ షియాక్ నది అనేది చలికాలం ఏమో మంచులాగా గడ్డగట్టుకుపోతుంది. సో మంచు మీద ఎవరు నడవగలుగుతారండి ఎక్కువ దూరము? ఎక్కడ ఇరిగి మనం నదిలో మునిగిపోతామో తెలవదు. ఒక పెద్ద గన్నులు ఇవన్నీ లగేజ్తో వెళ్తున్న ఆర్మీ నది గడ్డగట్టిన నది మీద నడవమంటే ఎట్లా కష్టమవుతుంది. గడ్డగట్టిన నదేమో గడ్డగట్టుకుపోతుంది చలికాలం, వింటర్ సీజన్లో. సమ్మర్లో చూస్తే ఈ పక్కన హిమానీ ప్రాంతము ఐసు అదంతా కరిగిపోయి మంచుగడ్డలు కరిగిపోయి నదంతా వరదలు వస్తూ ఉంటుంది. వరదల్లో పొమ్మంటే ఎట్లా పోతాడు ఆర్మీని? సో ఇట్లా కాదు, ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి 2000 సంవత్సరంలో 2000లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు లేదు, మనము ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని కాలాలు, శీతాకాలము మరియు వేసవి కాలంలో కూడా తట్టుకునే విధంగా ఆల్ వెదర్ రోడ్ అంటారు. సో ఆల్ వెదర్ రోడ్డుని ఒకటి అక్కడికి నిర్మిద్దాము అని ప్రణాళిక వేసి నిర్మించడం మొదలుపెట్టారు. ఈ షియాక్ ప్రాంతంలో డార్బుక్, DRBUK, డార్బుక్ షియాక్ అనేది ఒక గ్రామం. అది ఈ గ్రామం నుంచి ఈ గ్రీన్ లైన్ కనిపిస్తున్నది చూసారా, ఈ షియాక్ నది మించి ఇలా వెళ్తూ ఇక్కడికి రోడ్ వేసాం. అది 20 సంవత్సరాలు పట్టింది. 2020కి అది పూర్తయింది. 2020కి పూర్తయింది. ఇప్పుడు పూర్తయిపోయింది ఆ రివర్ మీద బ్రిడ్జి. ఈ రోడ్డుని మనము DSDB రోడ్ అంటామండి. డార్బిక్, D అంటే డార్బర్క్, S అంటే షియాక్ నది, D అంటే ఇది దౌలత్ బెగ్ ఓల్డీలో ఈ DB దౌలత్ బెగ్ రోడ్, DSDB రోడ్ అంటాం. సో ఈ DSDB రోడ్ వల్ల మన ఆర్మీ ఇప్పుడు 4 రోజులు పట్టేది కదా, 6 గంటల్లో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. కేవలం ఆర్మీ వెళ్ళటమే కాదు, యుద్ధ ట్యాంకుల్ని కూడా ఇక్కడికి మనం తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇతర యుద్ధ సామాగ్రిని కూడా ఇక్కడికి తీసుకొని వెళ్ళగలుగుతాం. ఏకదాటిగా 100 ట్యాంకులు ఈ రోడ్డు మీద వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఈ DPO పోస్ట్ అనేది ఇప్పుడు చాలా బలపడింది.
సో ఎప్పుడైతే డిబిఓ పోస్ట్ ఉంది స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. స్ట్రాటజికల్గా ఎందుకు ఇంపార్టెంట్? కొండ మీద ఉన్నవాడికి కొండ కింద నుంచి వచ్చే వాడి మీద యుద్ధం చేయటం చాలా తేలికవుతుంది. వాడు పైనుంచి 2 బాంబులు టపటపమని కాల్చాడంటే కింద నోడు చేస్తారు. సో కొండ మీద ఉన్నవాడికి ఎప్పుడైనా కానీ కొండ కింద నుంచి వస్తున్న వాడికి వాడి మీద గెలవటం ఈజీ. సో అదే ఇక్కడ మనం డిబిఓ మీద ఉండటం వల్ల మనం ఈ ప్రాంతాలన్నిటి మీద ఈజీగా విజిలెన్స్ పెట్టుకోవచ్చు. స్ట్రాటజికల్గా అది ప్రాంతం చాలా బలమైంది. అందుకని ఈ ప్రాంతం అంతా కూడా మనము పెట్రోలింగ్ని నిర్వహిస్తూ ఉంటాం. సో పెట్రోలింగ్ అంటే సో ఇది ఇండియన్ ఆర్మీ, ఇది డిఎస్డిబి రోడ్డు. ఇలా వాళ్ళు రోజు వెహికల్స్ మీద తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అన్ని చూసుకుంటూ ఉంటారు. అట్లా అయితే మనము మెట్రో రైలు ఉంది కదా హైదరాబాద్లో, మెట్రో రైలు కింద పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 61, పిల్లర్ నెంబర్ 32 అట్లా చెప్తున్నట్టు ఈ రోడ్డు మీద కూడా పెట్రోలింగ్ పాయింట్ 1, పెట్రోలింగ్ పాయింట్ 20, పెట్రోలింగ్ పాయింట్ 14 ఇట్లా ఉంటూ ఉంటాయి. మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఈజీగా ఏ పాయింట్ దగ్గర ఉన్నాడో కనుక్కోవటం కోసం. మిలిటరీ ఇది మనం చెప్తూ ఉంటాం, అడ్రస్ చెప్పాలంటే మెట్రో రైలు కింద ఉన్నాం అనుకోండి, మెట్రో రైలు కింద పిల్లర్ 32 నెంబర్ దగ్గర ఉన్నారా, నువ్వు వచ్చి నన్ను వెంటనే పికప్ చేసుకో అని ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం కదా, అట్లాగంటే వాడు వెంటనే 32 పిల్లర్ దగ్గరికి వచ్చేస్తాడు, మనం అక్కడ ఉంటాం. సో అట్లా ఈజీగా గుర్తుపట్టడం కోసం ఈ పెట్రోలింగ్ పాయింట్లోని మన వాళ్ళు గుర్తుపెడతారు. ఈ పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర ఇటు నుంచి చైనా వాడు, ఇటు నుంచి ఇండియా, ఈ రెండింటి మధ్య క్లాష్ ఏర్పడింది. ఈ క్లాష్ ఇక్కడే ఎందుకు ఏర్పడింది? ఈ గాల్వాన్ వ్యాలీ అంటే ఇదే అసలు బార్డర్ క్లాష్కి ఇప్పుడు ఆజ్యం పోసింది. ఏంటి అంటే ఈ అక్సాయ్ చిన్ అంతా కూడా చైనా ఆక్రమణలో ఉందని చెప్పాను. ఇక్కడ అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఇక్కడ గాల్వానా నది పుట్టింది. గాల్వానా నది, దీన్ని గాల్వానా లోయ అంటారు. అక్కడ నది పుట్టింది. ఆ నది అన్నది ఈ ఎల్ఏసి బార్డర్ని దాటి ఈ షియాక్ నదిలో కలుస్తుంది. ఈ షియాక్ నదిలో కలుస్తుంది. ఏది? గాల్వానా నది. చైనా, ఇప్పుడు చైనా ఆక్రమించిన ప్రాంతం నుంచి దానికి తెలవదు కదా ఇది చైనానా ఇండియానా, మనం వెళ్ళకూడదు, వెళ్ళాలి అని. దాని నది తన ప్రవాహాన్ని తను కొనసాగిస్తూ వచ్చింది. చైనా ప్రాంతం నుంచి ఎల్ఏసిని దాటి అది షియాక్ నదిలో కలిసింది. ఇది చైనా నుంచి గాల్వానా నది, ఇది షియాక్ నది, ఈ రెండు ఇట్లా కలిసింది. ఇప్పుడు మనం ఇక్కడ బ్రిడ్జి నిర్మించుకుందాం. ఇది బ్రిడ్జి, షియాక్ నది, ఇది ఈ రెండింటి మీద బ్రిడ్జి నిర్మించుకొని ఇట్లా చక్కగా దీని మీద వెహికల్స్ అన్నీ వెళ్తూ వస్తున్నాయి. కింద ఈ 2 నదులు కలిసే పాయింట్ ఉంది. ఇప్పుడు చైనా వాడు ఏమంటాడంటే గాల్వానా నది అనేది చైనాలో పుట్టింది, చైనా నుంచి వెళ్తుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాన్ని అంతా కూడా నేను పర్యవేక్షణ చేసుకోవాలి. గాల్వాన్ నది చైనాలో పుట్టింది, దాన్ని అని నేను పర్యవేక్షణ చేసుకోవాలని ఈ గాల్వాన్ అనేది ఎంత దూరం వస్తుందో ఆడంత దూరం కూడా వాడి సైనికుల్ని తెచ్చాడు. ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది? ఇండియాలోకి వచ్చి కలిసింది. ఇండియా దగ్గరికి వచ్చేసాడు వాడేమంటాడు? లేదు, ఇది భారత్ అనవసరంగా రోడ్డు నిర్మించింది, మేము గాల్వానా నది, గాల్వానా లోయని పరిరక్షించాల్సిన బాధ్యత మాది, మేము పరిరక్షించుకుంటామని వాడు ఇటు అడుగులేస్తూ వస్తున్నాడు. మరి సమస్య ఏంటంటే ఈ ఎల్ఏసి క్లియర్గా డిమార్కేట్ చేసి లేదు. ఇప్పుడు మనం పొలానికి హద్దులు ఏ విధంగా పెడతామో, ఫెన్సింగ్ వేస్తామో, అట్లా ఇది ఇండియా, ఇది చైనా అని ఫెన్సింగ్ వేసి లేదు. సో వాడు రోడ్డు మీదకి వచ్చి ఇది నాది, నేను ఇక్కడే ఉంటాను అని ఇక్కడ చక్కగా టెస్ట్ వేసుకొని 2 టెంట్లు వేసుకొని చక్కగా ఇక్కడ కూర్చొని చాయ్ తాగుతూ మన వాళ్ళని ఎక్కిరించటము, రాళ్ళు వేసి కొట్టడము. మన వీరమ్మ జవాన్లు మరణించడానికి ఇదే కారణం. వాడు ఇక్కడికి వచ్చి గాల్వాన్ నది దగ్గరికి వచ్చి ఈ నదీ లోయ మొత్తం మాదే అని ఇక్కడికి వచ్చాడు. లేదు ఇది మాదే అని మనం ఆర్గ్యుమెంట్ చేయటం, వాడు మనల్ని రెచ్చగొట్టి మనం నుంచి ఒక దెబ్బ వాడి మీద పడేటట్టు మన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అట్లా వాడు గోల లేపి వాడు మన మీద దాడి చేసి రాడ్లతోటి మన జవాన్లని హతమార్చడం జరిగింది. అప్పుడు మన వాళ్ళు రివర్స్ అయ్యి ఇది ఒక క్లాష్గా ఏర్పడింది. ఇది ఇక్కడ సమస్య. సో వాడి చైనా వాడి ప్రాబ్లం వల్ల ఒకటే, ఈ గాల్వానా లోయ ఎప్పుడైతే భారత్ ఈ రోడ్డు మీద నుంచి తను కంట్రోల్ చేసుకోగలుగుతుందో సో మనము లడఖ్ ప్రాంతాన్ని ఆక్రమించలేము. ఈ రోడ్డు అన్నది వాడికి డైజెస్ట్ కావట్లేదు. ఈ రోడ్డు మీద పెట్రోలింగ్ జరుగుతుంటే వాడికి డైజెస్ట్ అవ్వట్లేదు చైనా వాడికి. ఎప్పటికైనా లడఖ్ వాడికి కావాలి.
లడఖ్ ప్రాంతం వాడికి కావాలి, అదే వాడి చైనా లక్ష్యము. వాళ్ళు లడఖ్ కావాలంటే గాల్వానా వ్యాలీ నుంచి వాడు సులభంగా రావచ్చు భారత్లోకి. అలా సులభంగా వచ్చే ఈ ప్రాంతంలో మనం చెక్ పోస్టులు మిలిటరీ వాళ్ళని విపరీతంగా తిప్పేసరికల్లా వాడికి డైజెస్ట్ అవ్వట్లేదు, వాడు ఏదో రకంగా మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. అది ఇక్కడ కారణం. సో ఇది మొత్తం 255 కిలోమీటర్ల రోడ్డు అండి, 37 బ్రిడ్జిలు ఉంటాయి, నది అక్కడక్కడక్కడక్కడ వీళ్ళ దాటుకుంటూ అక్కడికి వెళ్తారు. 6 అవర్స్లో చేరుకోవచ్చు, అది గొప్పతనం ఇది. సో పాయింట్ అర్థమైంది కదా. సో పాయింట్ ఇక్కడ గల్వానా దగ్గర ఏంటంటే దౌలత్ బెగ్ లోడి అనేది మిలిటరీ పోస్టు. మనము ఎయిర్వే దానికి కష్టమవుతుంది, రోడ్డు మార్గంలో వెళ్ళాలి. రోడ్డు మార్గంలో వెళ్ళటం కోసం మనం ఒక రోడ్డు నిర్మించుకున్నాము, అది షియాక్ నది మించి దాటుకుంటూ వెళ్తుంది. ఈ షియాక్ నదిలో గాల్వానా నది వచ్చి చేరుతూ వస్తుంది. ఈ గాల్వానా నది ఈ రెండు మీద నుంచి మన బ్రిడ్జి అనేది వెళ్తూ వస్తాయి. 37 బ్రిడ్జిలు అని చెప్పాను కదా, ఈ రోడ్డు అంతా కూడా దాని మీద నుంచే వెళ్ళాలి. సో చైనా వాళ్ళు ఇట్లా ఎల్ఏసిని దాటి మన భారత భూభాగంలోకి వచ్చి మన జవాన్లని రెచ్చగొడుతున్నారు. సో అక్కడ మనం గస్తీని ఎక్కువ పెంచాము, ఇది క్లాష్కి కారణము. క్లియర్. ఇది అక్సాయ్ చిన్లో గోల, కారాకోరం రేంజ్లోకి అన్నది వచ్చి చేరుతుంది. మీరండి. సో సింపుల్గా అలా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు మనము గాల్వానాలో మన రఫేల్ యుద్ధ విమానాలు అవి తెచ్చాము అని చెప్పాం. ఇప్పుడు ఆ యుద్ధ విమానాలు వెళ్తాయి 1800 ఫీట్స్ కన్నా ఇంకా హైట్ ఎగిరే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వాడు కానీ తెగిస్తే చైనా వాడు, మన వాళ్ళు ఈ పోస్ట్ నుంచి రాత్రికి రాత్రే 37 విమానాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు రాత్రికి రాత్రే అటాక్ చేయడానికి అవకాశాలు బాగా బలంగా ఉన్నాయి. ఇప్పుడు వాడు కలుగజేసుకోడు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయడు, అలా కదిలించి పోతూ ఉంటాడు. ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్. సో ఒకసారి మళ్ళీ ఇది వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కావాలనుకుంటే మళ్ళీ క్లాస్ వినండి. మెటీరియల్ ఇచ్చాను, దాన్ని చదువుతూ ఈ క్లాస్ వింటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో సెకండ్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి స్ట్రాటజికల్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు క్లాస్ తీసుకొని వస్తుంది చైనా. పాంగాంగ్ సో అంటే టిబెటన్ లాంగ్వేజ్లో లేక్ అని అర్థం, సరస్సు, పాంగాంగ్ సరస్సు. ఈ పాంగాంగ్ సరస్సు అనేది బేసికల్లీ సాల్ట్ వాటర్, దానివల్ల దాన్ని తాగడానికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు, సాల్ట్ లేక్. కాకపోతే పక్కనే హిమాలయాలు అవన్నీ ఉండటం వలన అక్కడి నుంచి ఫ్రెష్ వాటర్ అంతా కరిగి ఈ సాల్ట్లో కలుస్తూ ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ లేకు ప్లస్ పక్క నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్ ఈ రెండు మిక్స్ అవ్వటం వల్ల దీన్ని బ్రాకిష్ వాటర్ లేక్ అని పిలవటం జరుగుతుంది. సో పాంగాంగ్ సో అన్నది ఒక బ్రాకిష్ వాటర్ లేక్. సరే, బాగానే ఉంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే, సో దీన్ని ఫింగర్ లేక్ అని కూడా అంటారు. పాంగాంగ్ సో ఫింగర్, FINGR, ఫింగర్ లేక్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇది చేతి వేళలాగా ఉంటుంది, అంతా కలిసి ఉంటుంది. ఇదొకటి ఇట్లా ఇదంతా కలిపి ఒక లేక్ లాగా కనిపిస్తున్నది. మొత్తం 8 ఫింగర్స్ ఉంటుంది ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 8 ఫింగర్స్ ఉంటాయి. ఇది మనం క్లైమ్ చేస్తున్న ఏరియా, జాన్సన్స్ లైన్. వాస్తవానికి ఇదంతా మన ఆధీనంలోనే ఉన్నది. చైనా ఆక్రమణ చేసుకొని వచ్చింది 1962లో LAC. ఇది బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది LAC. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఇది ఉన్నది, ఇటువైపు ఉన్నది, ఇటువైపు ఉన్నది. భారత్లోకి వస్తుంది, అది అటువైపు కూడా వస్తుంది. సో భారత్లో పాంగ్సాంగ్ లేక్ 30% ఉంటే వాడి చైనా దగ్గర అది 70% ఉందనుకోవచ్చు. ఒక సరస్సు ఇటు కొంత భాగం భారత్లో కొంత ఉన్నది, LAC కవతల కొంత ఉన్నది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోతున్నప్పుడు ఒక మండలంలోనే కొంత భాగం అటువైపు కొంత భాగం ఇటువైపు వచ్చింది కదా. అలాగే పంజాబ్ విడిపోయింది, ఇండియా పాకిస్తాన్ విడిపోయింది, పంజాబ్ కొంత అటు భాగం పోయింది, కొంత ఇటు భాగం వచ్చింది. అట్లాగే LACని వాడు ఆక్రమణ చేసుకున్నప్పుడు అంటే 62లో వస్తే ఈ సరస్సు ఏదైతే ఉంటుందో కొంత భాగం అటుపోయింది, కొంత భాగం ఇటు వచ్చింది. అయితే ఎక్కువ భాగం వాడి వైపే ఉన్నది ప్రజెంట్ అంది. కానీ ఇక్కడ ఇదంతా కూడా దీన్ని గ్రే ఏరియా అంటారు. సో గ్రే ఏరియా అంటే డిమార్కేటెడ్ కాదు.
క్లియర్గా ఇది నాది ఇది నీది అని చెప్పడానికి వీల్లేదు. ఎల్ఏసి లోపలంతా కూడా వాడిది అని చెప్పడానికి వీల్లేదు. బహుశా ఎల్ఏసి ఇలా తిరిగి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. ఇవన్నీ కొండ ప్రాంతాలు కాబట్టి కరెక్ట్గా మనము పొలాల్లో హద్దులు కొలిచినట్టు కొలవలేము. తిరిగి వస్తూ ఉంటుంది, కొండలాగా అది అట్లా రౌండ్ వస్తూ ఉంటుంది. సరే, పాయింట్ ఏమైనా కానీ ఇక్కడ మొత్తం ప్యాంగాంగ్ దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్లో చైనా వాడు ఏమంటున్నాడంటే ఇండియాకి 1 నుంచి 3 వరకు మాత్రమే హక్కు ఉన్నది, ఇక్కడ వరకు మాత్రమే ఇండియాని ఏమన్నా చేసుకోమను. 4, 5, 6, 7, 8 ఇవంతా కూడా చైనా ఆధీనంలోనే ఉంటాయి, ఇండియాకి దాని మీద ఎలాంటి హక్కు లేదన్నది చైనా వాడి వాదన. భారత్ ఏమంటుందంటే 1 నుంచి 7 వరకు ఇదంతా కూడా మాదే, ఎప్పటి నుంచో మా చేతుల్లోనే ఉంది. 8th వన్ 1 మాత్రమే ఎల్ఏసి ఆధీనంలోకి వస్తుంది. దీన్ని గ్రే ఏరియా అంటున్నాం కదా. ఇక్కడ గ్రే ఏరియా అంటే డిమార్కేటెడ్, క్లియర్గా లేని ఏరియా అదంతా కూడా. సో ఏది చెరువులో ఎంత ముక్క కట్ చేస్తామంటే అది చెప్పటం సాధ్యపడదు. అందుకని నీకు ఈ పాయింట్ వరకు మాత్రమే నీకు వస్తుంది, మేము ఇక అది తప్పితే ఇంకా వేరేది ఏమీ కన్సిడర్ చేయమన్నది భారత్ వాదన. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడంటే తెలివిగా ఇక్కడి నుంచి కూడా దాటుకుంటూ పాయింట్ 4 దగ్గరికి వచ్చేసాడు వాడు. ఇక్కడ ఉన్నాడండి చైనా ఆర్మీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇక్కడికి ఉన్నాడంటే వాడు లోపలికి వచ్చేస్తున్నాడనే కదా అర్థము. సో ఇండియన్ ఆర్మీ ఏమన్నదంటే నువ్వు నీ బార్డర్స్ దాటొస్తున్నావు, దాటి రాకు, వెనక్కి వెళ్ళు అని చెప్పింది. చెప్తే వినటానికి వాడేమన్నా మన చుట్టమా, వాడేమన్నాడు, అరే నువ్వే దాటి మా దగ్గరికి వచ్చావు, నువ్వు వెనక్కి వెళ్ళని ఇండియన్ ఆర్మీని అన్నాడు. స్టార్ట్ క్లాష్, వాడొక మాట వీడొక మాట. సో ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర క్లాష్ వచ్చింది. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం ఎంతమంది చైనీయులు ఇక్కడ క్యాజువాలిటీకి గురయ్యారు, ఎంతమంది ఇండియన్స్ అయ్యారు, ఇట్లాంటి డేటా ఏమీ అఫీషియల్గా ఇవ్వటం లేదు. అందుకని కరెక్ట్గా ఎంతమంది ఇక్కడ గాయపడ్డారు, ఎంతమంది మరణించారు ఈ క్లాషెస్లో అని మనము అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇవ్వకండి, ఉంటే ఇవ్వచ్చు. గవర్నమెంట్ కూడా ఆ డేటా బయటికి రావటం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయని బయటికి ఇవ్వటం లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు అసలు ఏం జరిగింది, ఎంతమంది మన వాళ్ళు అక్కడ దెబ్బతిన్నారు, అవతల వాళ్ళు ఎంత తిన్నారు, అథెంటిక్ డేటా ఇవ్వమంటుంది. ఇప్పుడేమీ ఇవ్వట్లేదు, ఇవ్వము అని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని డేటా ఇవ్వకండి. ఇక్కడ 20 మంది భారతీయ జవాన్లు పడిపోయారు, అట్లా అథెంటిక్ కానప్పుడు ఇవ్వకూడదు. మినిస్ట్రీ నుంచి అథెంటిక్గా వస్తున్నప్పుడే మనం డేటాని ఇవ్వాలి. సో ఆన్సర్ రాసేటప్పుడు ఏదైనా న్యూస్ పేపర్లో అక్కడ ఇక్కడ టీవీలో వినేది అది ప్రజెంట్ చేయకండి. ఇక్కడ క్లియర్, అది ఇంపార్టెంట్. ఇక్కడ గ్రే ఏరియా అన్నారు కాబట్టి అటు నుంచి ఇటు నుంచి 2 వైపులు క్యాజువాలిటీస్ ఉంటాయి, ఎంతమంది అనేది క్లియర్గా అథెంటిక్ లేదు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది. సో పాకిస్తాన్ లేక్ మాదంటే నాదన్నాడు. అంతా అది పెద్ద తాగటానికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు, దేనికైనా నీకు ఆ లేక్ అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే అది దీని కింద చూజల్ వ్యాలీ అనే ఒకటి ఉంటుందండి. సో ఈ చూజల్ వ్యాలీ అనేది చాలా ఎత్తులో ఉంటుంది. అది దాదాపు 1400 అడుగుల పైన ఎత్తులో ఈ వ్యాలీ కింద, వ్యాలీ లోపల నుంచి పైన కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు అనేది 1400 అడుగుల పైన ఉంటుంది. అక్కడ మనం మిలిటరీ పోస్ట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు ఈ వ్యాలీ మొత్తం కూడా మన ఆధీనంలోకి వస్తుంది. ఈజీగా మనము అటు నుంచి ఎవరైనా వస్తున్నా కానీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ చూజల్ వ్యాలీని కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇది మన ఆలోచన. వాడి లక్ష్యము కూడా ఇదే. ఈ చూజల్ వ్యాలీని తీసుకోగలిగితే వ్యాలీ ద్వారా మనము ఆటోమేటిక్గా లడఖ్ ప్రాంతంలోకి వెళ్ళొచ్చు, ఈజీగా లడఖ్కి అసెసిబిలిటీ వస్తుంది. సెకండ్, చూజల్ వ్యాలీ అనేది ఎత్తులో వస్తుంది. వ్యాలీ అంటే లోపల వి షేప్లో ఉంటుంది, లోపల నుంచి వెళ్ళి కొండెక్కి ఆ కొండ మీద మనము ఇప్పుడు డిబిఓ చెప్పినట్టు ఆ కొండ మీద మనం మిలిటరీ పోస్ట్ పెట్టుకుంటే ఈజీగా ఇండియన్స్ని అటాక్ చేయొచ్చు అనేది చైనా వాడి ఆలోచన. సో ఈ వ్యాలీ దగ్గరికి రావాలంటే ఈ లేక్, ఈ సరస్సు ఏదైతే ఉంటుందో అది ఒక ట్రాన్స్పోర్ట్గా ఉపయోగపడుతుంది చైనా వాడికి. ఈజీగా
పడవలో వాడి సామాగ్రిని అంతా పెట్టుకొని చక్కగా ఈ వ్యాలీ దగ్గరికి వచ్చి ఈ వ్యాలీ మీద వాడు ఉండొచ్చు. అందుకని ఈ సరస్సు మీద వాడి కన్ను పడింది. ఈ లేక్ ఎందుకు కావాలి వాడికంటే ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించుకుంటాడు. ఎక్కడికి చేరుకోవటానికి? ఈ వ్యాలీకి చేరుకోవటానికి. ఈ వ్యాలీకి ఇంకో ప్రాధాన్యత ఉంది. 1962లో ఇండో చైనా వార్ అనేది కేవలం ఒక్క పాయింట్ ఇక్కడ ఒక్క చోటే జరిగిందని అర్థం కాదు. ఎక్కడైతే చైనా వాడు లోపలికి రావడానికి ప్రయత్నించాడో అన్ని చోట్ల జరిగింది. అరుణాచల్లో జరిగింది, సిక్కింలో జరిగింది, ఇక్కడ లడఖ్లో కూడా జరిగింది. ఈ చూసల్ వ్యాలీ దగ్గర మన భారత సైనికులు విజయం సాధించారు. ఇది ఇక్కడ గొప్పతనము. ఇది ఈ చూసల్ వ్యాలీ యొక్క గొప్పతనము. పైన ఉన్నారు, వాడి కింద 100 మంది వచ్చినా పైన 5 ఉన్నా కానీ ఈజీగా షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చైనా ఆర్మీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. చూసల్ వ్యాలీ ఈ రోజుకి కూడా భారత ఆధీనంలోనే ఉంది. సో మిలిటరీ స్ట్రాటజికల్ పాయింట్ ఇది చూసల్ వ్యాలీ అనేది. అందుకని దీన్ని వదులుకోవటానికి వీల్లేదు. చైనా వాడు దీని మీద కన్నేశాడు. ఇది వాడికి రావాలంటే దీన్ని వాడు ఆధీనంలోకి తీసుకురావాలి. అందుకని వీడు ఇక్కడ గోల చేస్తున్నాడు. ఇంకొక విషయం చూసల్ వ్యాలీకి సంబంధించి 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. మనందరికీ తెలిసిందే అది. కార్గిల్ యుద్ధంలో అంటే అది మొత్తం ఇండియన్ ఆర్మీ అంతా అక్కడికి దిగలేదు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళి ఒకసారి చూసిరండి, అక్కడ ఎవరు వచ్చారంటే అన్నారు. అప్పుడు ఈ వ్యాలీ దగ్గర ఉంటే కొంత ఇండియన్ ఆర్మీ ఇటువైపు వెళ్ళటం జరిగింది, కార్గిల్ వైపు. వెళ్ళిందే క్షణముగా చైనా వాడు 5 కిలోమీటర్ రోడ్ వేసేసాడండి చూసల్ వ్యాలీ కనెక్షన్ చేసుకోవడానికి. ఈ ప్యాంకాంగ్ లేక్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల వ్యాలీ దగ్గరికి రోడ్ వేసేసుకున్నాడు. ఇక జస్ట్ ఇంకొక 2 రోజులు మనం కార్గిల్ దగ్గరే ఇండియన్ ఆర్మీ స్టేషన్ అయ్యి ఉంటే మొత్తం చూసల్ వ్యాలీ ఇటువైపు మనం కోల్పోయేవాళ్ళం. ఒక రకంగా చూస్తే కార్గిల్ని అప్పట్లో ముషారఫ్ వీళ్ళందరూ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కార్గిల్ని ప్రోత్సహించింది చైనానేమో అని ఇప్పుడు మనం సందేహించవలసిన ఆవశ్యకత కూడా ఉంది. సో కార్గిల్ వైపు మన అటెన్షన్ పోతే వాడు ఇమ్మీడియట్లీగా ఈ చూసల్ వ్యాలీలోకి అటాక్ ఇవ్వచ్చు, చూసల్ వ్యాలీని వాడు ఆక్యుపై చేసుకోవచ్చు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ ప్యాంగాంగ్ లేక్. ఇది చూడటానికి ఒక బ్రాకిష్ వాటర్, పెద్ద ఉపయోగం లేదు, తాగటానికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం లేదు, కానీ స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది. అండ్ ఎప్పుడైతే వీళ్ళ ఆధీనంలోకి వచ్చిందో వెంటనే ఈ వ్యాలీని అటాక్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు మొత్తం వ్యాలీ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. సో వస్తే ఈజీగా లడఖ్లోకి వాళ్ళు వెళ్ళచ్చు. సో అందే వాళ్ళు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దీని మీద గోల చేస్తూ వస్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. క్లియర్? సో ఇది సింపుల్గా ఇట్లా దీన్ని ప్రజెంట్ చేయండి మీరు. పాంగ్సాంగ్ లేక్, చూసల్ వ్యాలీ మెయిన్ టార్గెట్. ఇప్పుడు క్లాష్ అన్నది ఈ 4th పాయింట్ దగ్గర వచ్చింది. దానికి కారణం చైనా అగ్రెసివ్ పాలసీ, ఇండియా డిఫెన్సివ్ పాలసీ. ఈ 2 క్లాష్ అయిన పాయింట్ వాడు క్లాష్గా తయారు చేశాడు. ఇంకా ఉన్న అదర్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజికల్ పాయింట్ ఇది. దీన్ని క్యాప్చర్ చేసుకోవాలన్నది వాడి ఆలోచన. ఈ యుద్ధ సమయంలో కూడా ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ రోడ్డు వేసుకోవటం జరిగింది వాడు. అది నేటికి వాళ్ళ ఆధీనంలోకే ఉందని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇది దీని యొక్క సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇది సెకండ్ ఇష్యూ, ఇక్కడ ఇంపార్టెంట్ది. వీడికి ఇదా ఇదా అన్నది ఇప్పుడు చూడండి ఎంత క్లాష్. నెక్స్ట్ ఈ ఈస్టర్న్ సెక్టార్లో సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్లో ఏ విధంగా చైనా తన యొక్క ప్రాబల్యం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఇండియా ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ సిక్కింలో నతుల్లా, దీని గురించి చూద్దామండి. ఇది సిక్కిం, ఇదంతా కూడా దీన్ని నాతుల్లా పాస్ అని పిలుస్తారు. పాస్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఆ ఏరియా నుంచి ఇంకొక మైదానంలోకి వెళ్ళటానికి ఉండే ఒక రహదారి మార్గం. నాతుల్లా పాస్, జల్పాలా పాస్ ఇవన్నీ కూడా ఇక్కడ సిక్కింలో ఉంటాయి. సో ఈ నతుల్లా పాస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ నుంచి టిబెట్లోని లాసా వరకు కూడా ఇది చక్కటి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నది. సో ఏన్షియంట్లో చూస్తే ఏన్షియంట్లో మనం సిల్క్ రూట్ అంటూ ఉంటాం. సో సిల్క్ రూట్ అన్నది
ఇక్కడ సిక్కిం గ్యాంగ్టాక్ నుంచి టిబెట్లో లాసా వరకు చాలా చక్కటి రోడ్డు మార్గాన్ని ఇది ఏర్పాటు చేసింది. ఇప్పుడు చైనా రేపు వాళ్ళ యొక్క ప్లాన్లు అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే టిబెట్ మించి ఈ చుంబి వ్యాలీ ద్వారా నతుల్లాలోకి ప్రవేశించి నతుల్లా ద్వారా సిల్గురి కారిడార్ ఏదైతే ఉందో దానిని ఆక్రమణ చేసుకోగలిగితే ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్ మొత్తం కూడా చైనా ఆధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలోనే చైనా అవకాశం దక్కినప్పుడల్లా ఈ సిక్కిం ఈ పరిసర ప్రాంతాల మీద దాడి చేయటం మొదలు పెడుతూ వస్తున్నది. సో ఆ క్రమంలోనే స్టెప్ బై స్టెప్ పరిశీలన చేద్దాం. సో ఇండియా చైనా వార్ 1962 అనేది కేవలము ఈ లడక్ ఆ ప్రాంతంలోనే జరగలేదు. చైనా ఎక్కడ అవకాశం ఉంటే ఆ అన్ని ప్రాంతాల్లో కూడా యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. అలాగే నతుల్లా అనే పాస్ దగ్గర కూడా యుద్ధం అనేది సంభవించింది. నతుల్లా దగ్గర యుద్ధం సంభవించింది, జల్పాలా దగ్గర కూడా యుద్ధం సంభవించింది. కానీ ఈ రెండు ప్రాంతాలలో భారత్ విజయం సాధించిందండి. ఈ రెండు ప్రాంతాల్లో భారత్ విజయం సాధించింది. కారణం ఏమిటి అంటే ఈ రెండు కూడా ఎత్తైన కొండ ప్రాంతాల దగ్గర ఉంటాయి. దాదాపు 1400 ఫీట్ అడుగులు ఆల్టిట్యూడ్ మీన్ సీ లెవెల్ నుంచి ఇది హైట్లో కలిగి ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ స్టేషన్ అయి ఉండటం వలన వీళ్ళకి ఇది పెద్ద ఇష్యూ లాగా అనిపించలేదు అటాక్ చేయటం చైనా ఆర్మీ మీద. సో ఈ నతుల్లా ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఉండే కొండ ప్రాంతాలు అన్నది భారత్కి స్ట్రాటజిక్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కొండల కింది ప్రాంతంలో ఉండేదే పాస్ అంటే నువ్వు వెళ్ళటానికి అవకాశం ఉండే ఒక రహదారి. దీనిని మనం రక్షించుకుంటూ వస్తున్నాము ఎప్పటి నుంచో. సో 1962 యుద్ధంలో కూడా మనము ఈ కొండ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకొని చైనా వాళ్ళు ఇంకా ముందుకు రాకుండా ఆపగలిగాము. ఆ రోజుల్లో ఆపగలిగాము. సో 1962కి ముందు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తోటి ఈ ఇండియా రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఏదైతే ఉందో అక్కడ చైనా ఈ నతుల్లా పాస్ ద్వారానే వ్యాపారం ఎక్కువగా నిర్వహిస్తూ ఉండేది. సో నతుల్లా పాస్ అన్నది ట్రేడ్ అండ్ కామర్స్కి ఒక మంచి జంక్షన్ లాగా చైనా భావిస్తూ ఉన్నది. కానీ భారత్ 1962 యుద్ధం తర్వాత నతుల్లాని జల్పాలా పాస్ని రెండింటిని కూడా క్లోజ్ చేసింది. ఇక్కడ ట్రేడ్ చైనాతో జరగటానికి వీల్లేదని ఈ రెండింటిని కూడా మూసివేసింది. ఇంకా చైనా ఊరుకుంటుంది, ఇంకా దానికి కోపం వస్తూ ఉన్నది. ఎలాగైనా సరే వీటిని నేను జయించాలి, తిరిగి నా ఆధిపత్యాన్ని నేను ప్రదర్శించాలి అని అవకాశం వచ్చినప్పుడల్లా అటాక్ కోసమే చూస్తుంది. దానికి అవకాశం దొరికింది 1965లో ఇండో పాక్ వార్ జరిగింది. సో వార్ జరుగుతున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ వారు కూడా చైనా ప్రోద్బలమే అని ఒక నానుడు ఉంది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇండో పాక్ వార్ జరుగుతూ వస్తుంది. ఇది మంచి అవకాశంగా చూసుకుంది చైనా. చూసుకొని ఇటువైపు తన సైన్యాన్ని పంపించింది. వెళ్ళి ఆ సిక్కింలో ఆ పాసెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకురండి అని. టిబెట్ నుంచి చైనా ఆర్మీ ఈ చుంబి వ్యాలీ ద్వారా ఇందులోకి ప్రవేశించారు. ఈ చుంబి వ్యాలీ అన్నది భూటాన్కి హక్కు ఉన్నది, భారత్కి హక్కు ఉన్నది, టిబెట్కి కూడా హక్కు ఉన్నది. ఈ మూడిటికి కూడా అది చాలా చాలా స్ట్రాటజిక్ పాయింట్. కానీ చైనా టిబెట్ని ఆక్రమించుకున్న తర్వాత దాని మీద ఎక్కువ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. దానివల్ల అది అతి సులువుగా ఈ నతుల్లా వైపు వాళ్ళ అడుగులు పడ్డాయి. సో ఈ నతుల్లా వైపు అడుగులు ఇప్పుడు చైనా వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ బార్డర్ పోస్ట్ అంటారు. బార్డర్ పోస్ట్ అంటే మనము అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా ఊర్లోకి వస్తున్నారంటే ఆ చెట్టు మీద ఒకడు కూర్చొని చూస్తూ ఉంటాడు, ఇట్లా అరే మన ఊర్లోకి ఎవడో వస్తున్నాడు, అయితే వాళ్ళందరూ మన ఊర్లోకి వస్తున్నాడు, మన వాళ్ళు రెడీ అవ్వండి అంటూ ఉంటారు చూసారా. అట్లాంటిది బార్డర్ పోస్ట్ అంటే. సో అక్కడ ఎలాంటి ఫైటింగ్లు అనేది జరగదు, ఎట్లాంటి ఆయుధాలు వాళ్ళు ఫైరింగ్కి ఓపెన్ చేయరు. జస్ట్ భారత్ నుంచి ఒక నలుగురు ఆర్మీ ఇట్లా వెళ్ళి నుంచొని అక్కడ తిరుగుతూ ఉంటారు. అటు నుంచి చైనా వాడు పోస్ట్ దగ్గర వాడు కూడా అటు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే
గవర్నమెంట్స్కి, ఇండియన్ గవర్నమెంట్కి సిగ్నల్స్ అందినాయో చైనా వాళ్ళు ఆక్రమిస్తున్నారని చెప్తే వెంటనే బార్డర్ పోస్ట్లో ఉండే వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తుంది. మీరు వెంటనే డిఫెన్స్ లైన్లోకి వచ్చేయండి, అంటే బార్డర్ పోస్ట్ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చేసేయండి మన సైన్యంగానే ఉంటే, సో అక్కడ సిద్ధంగా ఉండండి యుద్ధానికి అన్నట్టుగా ఆదేశాలు వస్తాయి. వెంటనే మన వాళ్ళు ఆ బార్డర్ పోస్ట్ని ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోతారు. 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి డిఫెన్స్ లైన్లోకి వెళ్ళి సిద్ధంగా ఉంటారు గన్ను పట్టుకొని యుద్ధం చేయటానికి. ఇది బార్డర్ పోస్ట్ యొక్క ప్రాధాన్యత. ఈ నతుల్లా మరియు జల్పాలా పోస్ట్ దగ్గర వీటిని మనం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా చైనా వాడు కూడా అటు సైడ్ వాడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. 1965 యుద్ధంలో చైనా వాడు, చెప్పాను కదా పాకిస్తాన్తో మనం యుద్ధంలో ఉంటే చైనా వాడు ఆర్మీని ఇటు పంపాడు. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ ఫోన్ చేసింది మన సోల్జర్స్కి, ఇప్పుడు మనం ఇండో పాక్ వార్లో ఉన్నాము, ఇండో చైనా వార్లో లేము, కాబట్టి చైనా వాళ్ళు వస్తున్నట్టు తెలుస్తుంది, ఇప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేసే స్థితిలో లేము, ఆల్రెడీ 62లో బాగా దెబ్బతిని ఉన్నాము. అఫ్కోర్స్ నతుల్లాలో మనం జయించాము, అది వేరే ఇష్యూ. ఇప్పుడు మనం యుద్ధం చేసే స్థితిలో లేము, మీరు బ్యాక్ స్టెప్ వేయండి, బార్డర్ పోస్ట్ నుంచి వెనక్కి రండి అని ఆదేశాలు జారీ చేసింది. సో జల్పాలో ఉండే కమాండ్ యూనిట్ మొత్తం కూడా ఒక 3 కిలోమీటర్స్ బ్యాక్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో చైనా ఈ జల్పాలాని ఆక్రమించుకోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జల్పాలా పాస్ మొత్తం కూడా చైనా ఆధీనంలో ఉంది. చూడండి, ఒక చిన్న మిస్టేక్, మొత్తం జల్పాలా పాస్ మొత్తం కూడా చైనా చేతిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా దాని మీద మన కంట్రోల్ అన్నది లేదు. సేమ్ కమాండ్ నతుల్లాకి కూడా వెళ్ళింది. సో నతుల్లాని అప్పుడు జనరల్ సాగత్ సింగ్ ఈయన ఆధీనంలో ఉంది, ఆయన కమాండింగ్ కంట్రోల్లో ఆ నతుల్లా పాస్ ఉంది. ఆయన పైనుంచి ఆదేశాలు వస్తే నో ప్రాణాలైనా ఇక్కడ ఇస్తాను తప్పితే నతుల్లా పోస్ట్ దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే సమస్య లేదు, రమ్మనండి, ఎంతమంది వస్తారో అంతమందికి చావోరేవో తేల్చుకుంటా అని ఎదురించి నిలవబడ్డాడండి సాగర్ సింగ్ జనరల్. సో నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, నిలవబడ్డాడు. ఎప్పుడైతే భారత ఆర్మీ స్ట్రాంగ్గా నిలవబడ్డదో నతుల్లా పాస్ దగ్గర ఒక్కడికి కూడా ధైర్యం చాలే చైనా వాడికి ముందుకు అడుగు వేయడానికి వెనక్కి వెళ్ళిపోయారు. చెప్పండి, చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ పాయింట్. 1962 యుద్ధంలో చైనా తీవ్రంగా దెబ్బతిన్నది నతుల్లా ఏరియా దగ్గర. సో దమ్ముంటే రమ్మన్నది ఇండియా జనరల్స్, ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. దాంతో నతుల్లా ఈ రోజు వరకు కూడా సురక్షితంగా భారత్ చేతిలోనే ఉంది. సో అప్పుడు యుద్ధం సమయంలో క్లోజ్ చేసింది, 62లో క్లోజ్ చేసింది. తర్వాత ఇండో పాక్ రిలేషన్స్ కాస్త కూల్ అవుతున్న సమయంలో 2006 సంవత్సరంలో రీఓపెన్ చేశాం ట్రేడ్ అండ్ కామర్స్. ఇప్పుడు కూడా రీఓపెన్, ఇప్పుడు కూడా ట్రేడ్ నడుస్తున్నది నతుల్లా పాస్ ద్వారా. ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా ట్రేడ్ నడుస్తుంది నతుల్లా పాస్ ద్వారా. కానీ భారత్ కంట్రోల్లో ఉంది. అది కంట్రోల్లో ఉండటానికి కారణం ఆ రోజు జనరల్ సాగత్ సింగ్. అది కంట్రోల్లో పెట్టుకున్నాం కాబట్టే ఈరోజు సిక్కిం మీద కన్నెత్తి చూడాలంటే వాడికి చైనా సోల్జర్స్కి భయం పట్టుకుంది. వాడి మొత్తం 5 ఫింగర్స్లో ఒక ఫింగర్ తీసి అవతల పడేసింది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ. సో ఇంకా మిగిలింది వాడికి 4. ఈ 4 కూడా దక్కే సవాలే లేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఒక్క ఇంచు కూడా ఇచ్చే సమస్య లేదు. ఈరోజు మనం ఇచ్చాము అంటే ఇన్ని సంవత్సరాలు భారత సేన చేసిన ఆ త్యాగాలన్నీ కూడా వృధా అయిపోతాయి. సో తాడో పేడో తేల్చాల్సిందే, అది కూడా శాంతిపూర్వకంగానే అడుగులు ముందుకు వేస్తాం మనం. సో అది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో 1965లో ఈ పాక్ యుద్ధ సమయంలో మనం జల్పాలా కోల్పోయాం కానీ నాతుల్లా కోల్పోలేదు. సో అది మన చేతుల్లోనే ఉంది. అట్లా నడుస్తుంది. దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా దాన్ని అట్లాగే పట్టుకొని కూర్చున్నాడు సాగత్ సింగ్. సో 1967 11th సెప్టెంబర్ నాడు, 1967 ఆగస్టులో మనము బార్డర్ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఒక ఫిజికల్ ఫెన్సింగ్ కంచె వేస్తాం మనం పొలాలకి. అట్లా ఒక కంచె వేద్దాము అని ఇండియన్ గవర్నమెంట్ భావించింది. సరే అని మన వాళ్ళు ఆ తీగలు, ఇనుప సామాన్లు అన్నీ అక్కడ తీసుకొని వెళ్ళారు. సో వెళ్ళగానే చైనీస్ వాళ్ళు
వాళ్ళ ఆర్మీ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఎట్లా వేస్తావు ఫెన్సింగ్, అసలు బార్డరే కళ్ళకి కనబడట్లేదు, ఇది నా ఏరియా అని ఎట్లా ఉంటావు, వీల్లేదు అన్నాడు. అక్కడ చైనీస్కి మిలిటరీ వాళ్ళందరికీ కూడా ఒక పొలిటికల్ హెడ్ ఉంటాడు. ఆయన్ని ఈ కమిషనర్ అంటారు, COMMISSR కమిషనర్ అంటారు. ఈయన బాగా పొలిటికల్గా అంటే ఈ రిపబ్లిక్ చైనా దాంట్లో కమ్యూనిస్ట్ దాంట్లో ఒక రాజకీయ నాయకుడు. ఈ ఇష్యూస్ని ఇక్కడ చూస్తూ ఉంటాడు. ఒకవేళ భారత్ ఏమన్నా రావాల్సి వస్తే చైనీస్ లాంగ్వేజ్ కదా, ఆయనకి ఇంగ్లీష్ కూడా తెలిసి ఉంటుంది, ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు, మన వాళ్ళు దానికి జవాబు. ఇట్లా ఒక మీడియేటర్గా అనుకోవచ్చు, ఒక పొలిటికల్ హెడ్గా అనుకోవచ్చు. ఈయన కోపం వచ్చింది, ఏంటి వీళ్ళు ఫెన్సింగ్ చేస్తున్నారంట అని ఆయన నడుచుకుంటూ వచ్చి భారత ఆర్మీతో వాదనకి దిగాడు. ఇక మాట పెరిగింది. ఆయన వెంటనే ఆర్డర్స్ ఇచ్చాడు, చైనా ఇక దూకండ్రా మీరు అన్నాడు. ఇక దూకండి అనగానే 11th సెప్టెంబర్ 1967 నాడు నాతుల్లా మీద మళ్ళీ వాళ్ళు ఫైరింగ్ చేశారు. అప్పటి వరకు కూడా బుల్లెట్ ఒక్కటి కూడా రాలేదు. సాగత్ సింగ్ ధైర్యంగా నిలవబడ్డాడు. సో బుల్లెట్ దాడులు ఇక ఫైరింగ్ స్టార్ట్ చేశారు. మన వాళ్ళు ఏమి ఖాళీకి కూర్చోలే, మన వాళ్ళు కూడా ఇటు నుంచి ఫైరింగ్ చేశారు. దాదాపు 80 నుంచి 100 మంది అటు ఇటు కలిపి మరణించారు, చాలామందికి దెబ్బలు తగిలినాయి. అది అంతగా అట్లా నడిచిపోయింది. కానీ అల్టిమేట్గా నతుల్లా మన చేతిలోనే ఉంది. అండ్ ఒకవైపు నతుల్లా మీద దాడి చేస్తుంటేనే ఈ నతుల్లాకి పైన చోలా CHOLA చోలా అనే ఇంకొక పాస్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళి అక్టోబర్ 1 నాడు దాడి చేశారు. దానిని కూడా మనం సక్సెస్ఫుల్గా తిప్పికొట్టాం. తర్వాత మళ్ళీ ఇరుపక్షాలు స్టాటస్ కో మెయింటైన్ చేసినాయి. ఫెన్సింగ్ వేసాము. 1975లో సిక్కిం ప్రిన్స్లీ స్టేట్గా అప్పటి వరకు ఉండేది, రెఫరెండం పెట్టి మేము భారత్ యూనియన్లో కలుస్తామని భారత్ యూనియన్లో కలిసిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పెద్దగా దీన్ని కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఇప్పటికి కూడా చైనా ఒక టార్గెట్ సిక్కింని లిబరేట్ చేయటమే భారత్ నుంచి. దాన్ని ఎలాగైనా వాళ్ళు కలుపుకోవాలి, అటు నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి రావాలి. అందుకని 2017లో డోక్లాం అనేది ట్రై జంక్షన్, భూటాన్కి, ఇండియాకి అండ్ ఇటువైపు చైనా అంటే టిబెట్కి మూడింటికి కలిసి సెంటర్ పాయింట్గా ఉంటుంది. అది వాస్తవానికి ఆ ఏరియా నుంచి వాళ్ళు భూటాన్ వచ్చి భూటాన్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించాలన్నది వాళ్ళ యొక్క టార్గెట్. కానీ ఇండియన్ ఆర్మీ భూటాన్ దగ్గర అంత ఆర్మీ లేదు. ఇండియన్ ఆర్మీ సపోర్ట్గా వెళ్ళి డోక్లాం క్రైసిస్ని హ్యాండిల్ చేయడం జరిగింది. చైనా వెనక్కి తగ్గి 3 కిలోమీటర్ల వరకు బ్యాక్ వెళ్ళిపోయింది. ఈ డోక్లాంని కూడా అట్లా హ్యాండిల్ చేశాం. ఇటు భూటాన్ని ఇటు సిక్కింకి మళ్ళీ ప్రొటెక్షన్ అనేది ఏర్పడింది. మళ్ళీ ఇంకొకసారి ఈ మే 2020న ఉత్తరం వైపు నుంచి దీన్ని నాకులా అంటారు, NAKULA. ఇది నాతుల్లా ఈస్టర్న్ సైడ్ ఉంటుంది, ఇది నార్త్ సైడ్ నాకుల్లా. సో నాకుల్లా పాస్ నుంచి భారత్లోకి రావాలి. ఎలాగైనా భారత్లోకి వచ్చి ఈ సిలిగురి కారిడార్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వెస్ట్ బెంగాల్లో ఉండే ఈ సిలిగురిని స్వాధీనం చేసుకుంటారో ఇటువైపు ఉండే అస్సాము, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ విత్ సిక్కింతో సహా చైనా ఆధీనంలోకి వెళ్తాయి. ఇది దాని యొక్క పన్నాగం. అందుకని నాకుల్లా దగ్గరికి కూడా తన ఆర్మీని ఇప్పుడు క్లాష్కి పంపటం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్గా దాన్ని కౌంటర్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది సిక్కింలో జరుగుతున్న సిచ్యువేషన్. సో ఏం తెలుసుకున్నాం ఇక్కడ? నతుల్లా పాస్ ఒకటి ఇంపార్టెంటు, జల్పాలా పాస్ ఒకటి ఇంపార్టెంటు, డోక్లాం ఒకటి ఇంపార్టెంటు, చోలాలా ఒకటి ఇంపార్టెంటు, నాకులా అన్నది ఇంపార్టెంటు, సిలిగురి కారిడార్ అన్నది కీ ఏరియా. ఇవన్నీ కూడా ఇవి అట్లా గతంలో ఉండేది. ఎలాగైనా కానీ ఈ చుంబి వ్యాలీ మీద ఆక్రమించుకోవాలి, చుంబి వ్యాలీ ద్వారా భారత్లోకి రావాలన్నది చైనా యొక్క ఆలోచన. దాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా తిప్పికొడుతున్నాం. ఈరోజు సిక్కింని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అండ్ సిక్కిం అనేది డిఫెన్స్ పరంగా చాలా చాలా స్ట్రాటజిక్ పాయింట్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద చైనా కన్ను పడకుండా ఇది ఆపటం జరుగుతున్నది. సో అందుకని ఈ ఏరియాలో డిఫెన్స్ స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా ఎంతో బలగాల్ని మనం ఈరోజు మోహరిస్తూ వస్తున్నాం. సో నకులా ఛాలెంజ్ని కూడా ఈజీగానే మనం కౌంటర్ చేస్తున్నాం. ఇది సిక్కింకి సంబంధించిన అంశము. క్లియర్ అండి?
ఇప్పుడు జల్పలా పోయిందండి, చేతులారా పోగొట్టుకుందాం. అది కూడా ఉండుంటే కాస్త ధైర్యం, ఇంకా బలం మన వైపే ఎక్కువగా ఉండేది. సరే పోతే ఇంకా ఏముంది, ఉన్నాయి కదా, చూద్దాం ఇంకెంత దూరం వస్తారో, వాళ్ళెంత దూరం వస్తారో. ఒకటి ఈ నతుల్లా ఇవన్నీ వీడు నార్త్ ఈస్టర్న్ స్వాధీనం చేసుకుంటే నెక్స్ట్ ఆ టార్గెట్గా కళ్ళకి కనిపిస్తుంది ఇండియాని. ఈ బే ఆఫ్ బెంగాల్ మొత్తం కూడా వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా ఈ సౌత్ చైనా సీ మీద వీటి మీద ఈ పాయింట్స్ వేరే కంట్రీస్లోకి కూడా వెళ్ళి యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. వాడు స్టెప్ బై స్టెప్ ఇలా మొత్తం ఎక్స్పాన్షన్ చేయాలన్నదే వాళ్ళ యొక్క టార్గెట్. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్న చైనా వాడు ఒక్కడు ఉండి మల్టీ ఫ్యాక్టర్స్ తోటి, మల్టిపుల్ స్ట్రాటజిక్ పాయింట్స్ తోటి యుద్ధం చేస్తున్నాడు. దీనికి కూడా హిస్టరీ అనేది ఉన్నది. అది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు, దానికి కూడా ఉంది వాటి కారణాలు. ఇక్కడ ఇంతవరకు సరిపోతుంది మీ ఎగ్జామ్ పాయింట్కి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ని చూద్దాం. నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టార్లో అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా స్ట్రాటజిక్ పాయింట్ అయింది. ఈ స్ట్రాటజిక్ పాయింట్ని ఏ విధంగా అయినా కానీ చైనా తన ఆధీనంలోకి తీసుకోవాలన్నది ఆలోచన. ఎప్పటి నుంచో కల్చరల్ పరంగా ఇవన్నీ చూసినా కానీ అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ తోటే సంబంధాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా అరుణాచల్ ప్రదేశ్ని భారత్లో భాగంగా చైనా పరిగణించటం లేదు. ఈ రోజు వరకు కూడా అరుణాచల్ ప్రదేశ్ని చైనాలో ఒక భాగంగానే పరిగణిస్తున్నారు చైనీస్. ఈ అరుణాచల్ పై ప్రాంతం అంతా కూడా టిబెట్. సో టిబెట్కి దక్షిణంగా, అంటే సౌత్ దక్షిణంగా ఈ అరుణాచల్ ప్రదేశ్ని టిబెట్లో ఒక భాగంగానే చైనా గుర్తిస్తుంది. చైనా ఆధీనంలో టిబెట్ ఉంది. టిబెట్కి దక్షిణంగా అరుణాచల్ ప్రదేశ్. ముఖ్యంగా ఈ తవాంగ్ ఈ ప్రాంతాల్లో చూస్తే సేమ్ టిబెట్ కల్చరే మీకు కనిపిస్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఈ అరుణాచల్ ప్రదేశ్ అంతా కూడా చైనాదే, అంటే మాదే అని చైనా వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. ఒకవేళ నువ్వు అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా రాదలుచుకుంటే నీకు వీసా గీసా ఏమక్కర్లే, డైరెక్ట్గా వచ్చేసాయి అని చెప్తున్నారు. అంతగా చైనా ఈ అరుణాచల్ మీద ప్రభావాన్ని చూపిస్తూ వస్తుంది. 1962 ఇండో చైనా వార్లో ఇది యాక్చువల్గా మెక్మోహన్ లైను. ఈ మెక్మోహన్ లైన్ దాటి అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకోవటం జరిగింది. దీనికన్నా ముందు 1914లో బ్రిటిష్ ఇండియా, ఆ రోజు మనం బ్రిటిషర్స్ పరిపాలన చేస్తున్నారు, బ్రిటిష్ ఇండియాకి టిబెట్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో ఒప్పందం ఏంటంటే, ఇదిగో ఇట్లా మనము సరిహద్దు రేఖలు గీసుకుందాము, సో ఇట్లా మనం బార్డర్ ఉంటుందని ఒక బార్డర్ అగ్రిమెంట్ అనేది జరిగిందండి. ఆ అగ్రిమెంటే మెక్మోహన్ లైన్. సో మెక్మోహన్ లైన్ అన్నది ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్, సిక్కింకి మరియు టిబెట్కి, ఆఫ్ కోర్స్ చైనా ఆక్రమించింది కాబట్టి చైనాకి సరిహద్దు రేఖ, అంతేగాని లడఖ్కి సరిహద్దు రేఖ కాదు. మెక్మోహన్ అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, చైనాకి మాత్రమే సరిహద్దు. అయితే ఇక్కడ చైనా వాడు ఏమంటున్నాడంటే, ఆ రోజు టిబెట్ అన్నది సార్వభౌమాధికారం లేదు, టిబెట్ అనేది చైనాలో భూభాగం అది. సో టిబెట్తో నువ్వు సంతకం పెట్టుకుంటే నేను ఎందుకు అంగీకరిస్తా, అందుకని మెక్మోహన్ లైన్ నేను అంగీకరించను అనేది చైనా వాడి వాదన. అంగీకరించను కాబట్టి నేను నా అరుణాచల్ ప్రదేశ్ని నా చేతిలోకి తీసుకుంటా అని వాడు 1962లో యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. తర్వాత మనం ఆపటం జరిగింది ఈ ప్రాంతాల్లో. ఆపితే వాడు ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇంత దూరం రావటం జరిగింది. అష్పాలా అనే ప్రాంతము, లాంగ్జో అనే ప్రాంతము, మాజా అనే ప్రాంతము, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ రోజుకి కూడా చైనా వాడి ఆధీనంలోనే ఉంది. ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్లో, ఈ బెల్ట్ మొత్తం కూడా అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఆధీనంలోనే ఉన్నది. వాడు అక్కడ ఉండటమే కాదు, ఈ ఏరియాస్ నుంచి టిబెట్కి వాడు రహదారులు నిర్మిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్లో చాగల్గామ్ నుంచి బిషింగా వరకు 175 కిలోమీటర్ల రహదారిని వాడు నిర్మించుకోవటం జరిగింది. అది 1 కిలోమీటరు అరుణాచల్ ప్రదేశ్, భారత ఆధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుంచి
వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళటం వరకే కాదు, ఈ ప్రాంతంలో వాడు మిలిటరీ లాజిస్టిక్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసుకున్నాడు. శాటిలైట్ ఇమేజెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అంతగా వాడు ఈ ప్రదేశాన్ని ఆక్రమణ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అవకాశం ఉంటే అక్కడక్కడ ఈ ఫైరింగ్స్ అవన్నీ ఓపెన్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ క్లాషెస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ క్లాషెస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఫిష్ ట్రయల్ 1 అండ్ ఫిష్ ట్రయల్ 2 అని అరుణాచల్ ప్రదేశ్కి ఇట్లా ఉంటుంది. ఇది ఫిష్ ట్రయల్ 1, ఫిష్ ట్రయల్ 2 అంటారు వీటిని. సో ఈ ప్రాంతాల్లో ఎదురెదురు రావటం వల్ల ఇక్కడ క్లాషెస్ అనేది పెరుగుతూ వస్తుంది. దీనిని మనం కూడా ఇంకా పూర్తిగా మన మ్యాప్లో కూడా ఇది చేర్చలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో అనుకుంటుంది చేర్చాలని. కాకపోతే చైనా అబ్జెక్షన్స్ తెలపటం వల్ల మనం దీనిని చేర్చటం కుదరలేదు. ఇది ఒక మెయిన్ బోన్ ఆఫ్ కంటెన్షన్ లాగా మిగిలిపోయింది చైనాకి, ఇండియాకి. కాకపోతే ఈ ఏరియాలో ఇండియన్ ఆర్మీ వాళ్ళ యొక్క పోస్టులు ఉన్నాయి, స్టేషన్ అయి ఉన్నారు. కాకపోతే మనం దాన్ని మ్యాప్లో చేర్చడం లేదు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సుందరంచు వ్యాలీ. ఈ వ్యాలీలో ఇక్కడ ఉంటుంది. సో మొత్తం 1986లో ఆ మొత్తం ఆక్రమణ చేసుకున్నప్పుడు భారత ప్రభుత్వం అడిగింది చైనాని, ఇట్లా మీ వాళ్ళు వచ్చారు, ఇట్లా ఆక్రమణ చేసుకున్నారు ఏంటంటే, నాకేం తెలవదు, మా వాళ్ళు ఏది ఆక్రమణ చేసుకోరు. స్టేట్మెంట్ కరెక్ట్గా వినండి. మా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో ఏది ఆక్రమణ చేసుకోరు, అదంతా కూడా మా చైనాదే అన్నాడు. అంటే వాడు ఆక్రమణ చేసుకున్నది ఆక్రమణ అని వాడు ఎప్పుడు అనట్లేదు. ఇది చైనా భూభాగం, వాళ్ళు వెళ్ళారు. అందులో తప్పే ఉంది. సో అందుకని ఈ కన్సిడరేషన్స్ ఏమీ తీసుకోవట్లే, వెళ్ళమన్నాడు. కాకపోతే మనము తెలుసు కదా, శాంతి అనుకుంటే ఇలా చక్కగా ఉంటాము. ఆ కారణం చేత ఓకే చూద్దాంలే అని, వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేసాం. ఇది చాలా వ్యాలీస్లో, చాలా ప్రాంతాల్లో చైనా ఇలాంటి వ్యూహాన్ని అవలంబిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ మొన్న ఈ మధ్య కాలంలో కూడా చూస్తూ ఉంటారు. అరుణాచల్ని ఎవరన్నా వెళ్ళినా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడించటం, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి గోల అయితే చేస్తూనే ఉంటున్నది నిరంతరం. ఇది ఒక మోస్ట్ డిస్ప్యూటెడ్ ఏరియాగా ఇండో చైనా బార్డర్లో ఇది తయారైంది. ఇక్కడ మీరు ఎగ్జామ్లో రాయాల్సింది 1914 సిమ్లా ఒప్పందం ప్రకారం ఇది భారత్ సరిహద్దు రేఖ. కానీ చైనా దాన్ని పరిగణించకుండా ఇంతవరకు ఆక్రమణ చేసుకుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లోవే కానీ చైనా ఆక్రమణలోకి వెళ్ళింది. ఇక్కడంతా కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఏరియాలో చైనా ఆర్మీ ఉన్నది. ఇక్కడ వరకు ఉన్నది వాళ్ళది. మనం ఈ రేఖ, ఇది మెక్మోహన్ లోపలికి వచ్చి ఉన్నారు వాళ్ళు. ఇంత చెప్తున్నా కానీ భారత్ దిగట్లేదంటే కొంచెం గట్టిగా ఆలోచించాలి ఈ సమయంలో భారత్. సో ఇదండి. ఇంకా మనం ఈ మ్యాప్ని కూడా, అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని కూడా రీడ్రా చేసి కరెక్ట్గా ఇది మాది మెక్మోహన్ లైన్ ప్రకారం అని కాస్త గట్టిగా చెప్తే తప్పితే వాళ్ళు అక్కడి నుంచి కదిలేటట్లేదు. కాకపోతే ఇప్పటికే మనం ఎన్నో సమస్యలతో ఉన్నాం. మళ్ళీ గోళ ఈ క్లాషెస్ పెంచుకోవటం తప్పితే ఇది తగ్గేది కాదు. శాంతిపూర్వకంగా తగ్గించుకోవాలని మనం మెజర్స్ తీసుకుంటూ దీన్ని అట్లా చూసి చూడనట్టు ముందుకు వెళ్తున్నాం. కానీ ఎప్పుడో ఇక్కడ కూడా చాలా పెద్ద వారే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. 1 శతాబ్దం తర్వాత అయినా సరే, 1 శతాబ్దం తర్వాత అంటే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే వాడు ఆక్రమణ చేయాలని ఆలోచిస్తాడు తప్పితే ఒక తరం కాకపోతే ఇంకో తరం వాడు ఆలోచన మారే సమస్య లేదు. అంత బలంగా పాతికిపోయింది ఇక్కడ. చూడాలి నెక్స్ట్ దీని రిలేటెడ్గా ఏమన్నా వస్తూ ఉంటే దాన్ని ఫాలో అవుతూ రండి. ఇట్లా ఈ ఇండియాకి చైనాకి మధ్య ఈ సంఘటనలు బార్డర్ డిస్ప్యూట్లుగా ఉన్నాయని మీరు రాస్తే సరిపోతుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ
మ్యాప్ నుంచి రిప్రజెంట్ చేస్తుండండి. మరి బార్డర్ డిస్ప్యూట్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఇక ఎలా చేస్తాము, సింపుల్ అది రాయటంలో త్రూ డైలాగ్స్. ఇప్పటివరకు మనము బైలేటరల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ రాజీవ్ గాంధీ సమయంలో ఏర్పాటు చేసుకున్నాము. అటువైపు రాజకీయం, ఇటువైపు రాజకీయము, ఇద్దరు కూడా రాజకీయమైన పరిష్కారాన్ని ఆలోచించండి అని చెప్పుకుంటూ రావాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఇరు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, ఇతరుల సార్వభౌమాధికారాన్ని. చైనా భారత్ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, భారత్ చైనాని గుర్తించాలి. ఇలా ఒకరితో ఒకళ్ళు కలిసి ఉండాలి, ఇద్దరు కొట్టుకోకూడదు. అలా మీకు తోచిన పాయింట్లు 4 మంచి ముక్కలు రాయండి. చివరిగా ఫినిషింగ్ అదే ఇవ్వాలి కదా. లేదు మీరు కొట్టుకొని చావండి, రేపు పొద్దునే యుద్ధం రాని, పీడ విరగడైపోతుంది, ఇట్లాంటి రాయకూడదు ఎగ్జామ్లో. ఏం రాసినా మంచిగా జరుగుద్ది. తర్వాత సంగతి వెనకాల కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు కురుక్షేత్రంలో, తెలుసు అది జరుగుద్ది అని. కురుక్షేత్రం జరగకుండా ఎవడో ఆపలేడు అన్న విషయం తెలుసు కృష్ణుడికి. అయినా కానీ ఎందుకు రాయబారం వెళ్ళాడు, అదో పద్ధతి. సో మీ ఆన్సర్లో కూడా అదే పద్ధతి ఉండాలి. ఏమని జరుగుతుంది, అది పక్కనకి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుందాం. సో నేను దానికి సంబంధించి పాయింట్లు కూడా ఇచ్చాను, దాన్ని ఎడిషన్ చేయండి. ఇది ఇండో చైనాకి సంబంధించి బార్డర్ ఇష్యూ. మీకు 1000 నుంచి 1500 పదాలు ఈజీగా దీన్ని రాయగలుగుతారు, చాలు. సో 50కి మన టార్గెట్ ఇక్కడ 25 నుంచి 30 మార్క్స్ ఎస్ఐ రేటింగ్లో. ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే ఎవడో వద్దండు. మినిమం 25 ప్లస్కి వెళ్ళాలి, 30కి కొంచెం దాటాలి. ఈ టార్గెట్తో ఎస్ఐ ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్, అంతే. క్లియర్? ఇది ఇండో చైనా బార్డర్. నెక్స్ట్ ఇండియా చైనా రిలేషన్స్ మాట్లాడతాం. సో ఇండియా చైనా రిలేషన్స్ అంటే ఇక్కడ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఈ రోజుకి కూడా మనం ఎందుకు దాని మీద అంత డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, చైనా ఎందుకు సూపర్ పవర్ అవుతుంది, మనం ఎక్కడ వెనకబడ్డాం, మనం ఏం చేసుకోవాలి, అసలు ఏంటి రిలేషన్స్ అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ మీట్ అవ్వడం. గుడ్ లక్.